యూనిట్ కూడా ఇదే మాట చెప్తుంది, నా బాడీ నా ఇష్టం, అనదు. నా ఇష్టం. ఆ 5% చదివారా, చదవరు, ఏమి చదవరు. చూడండి నేను చెప్పేవన్నీ పర్ఫెక్ట్ ఉంటాయి. ఎందుకు ఫ్యాషన్ చెప్పని? ఇండస్ట్రీ చెప్తే కదా, చెప్పనిస్తే కదా చెప్తా. ఫ్యాషన్ ఇండస్ట్రీ లీగల్ బిజినెస్ అంటే బొంబాయిలో వాళ్ళకి యూత్ మీకు దమ్ముంటే కింద పడుతుంది. మీకు దమ్ముంటే కింద పడుతుంది. అందరికీ నమస్తే. వీటీవీ వాయిస్ వార్ది ఛానల్కు స్వాగతం. ఈరోజు స్టూడియోలో మనతో పాటు మగవాళ్ళకి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నేను తోడుగా ఉన్నానంటూ నిలబడే శేఖర్ భాషా గారు, అలాగే ఇంకొకరు వచ్చేసరికి అనసూయ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు మురళీ శర్మ గారు ఉన్నారు. సో ప్రస్తుతం జరుగుతున్న సిచ్యువేషన్స్ గురించి వాళ్ళతో డిస్కస్ చేద్దాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? అవునమ్మా, మగాళ్ళకే కాదు ఎవరికైనా అన్యాయం జరిగితే మనం అందరూ మాట్లాడాలి. మీరు అలా నన్ను ఒక ముద్ర వేసేస్తున్నారు, వేరే అనుకుంటారు. అసలు ఏంటి సార్, అనసూయ ఫ్యాన్స్ అధ్యక్షులు కదా మీరు. అనసూయకి అందరూ కూడా మీ ఏజ్ వాళ్ళే ఉంటారా ఫ్యాన్స్? అనసూయకి అన్ని ఏజ్ గ్రూప్ల వాళ్ళు ఫ్యాన్స్ ఉంటారు, అందులో మహిళలు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే ఆమె చెప్పేటువంటి ఆధునిక మహిళలే ఎక్కువ ఉంటారు. అనసూయ గారి ఫ్యాన్స్ ఎవరంటే ఎక్కువ మంది లిటరేటర్స్ ఉంటారు. ఓకే, దానికి కారణం ఏంటంటే ఆమె మొన్న ఆన్సర్ చెప్పింది, కొంతమంది సివిల్ ఇల్లిటరేట్స్ మాత్రమే తన గురించి తప్పుగా మాట్లాడుతున్నారు అని అనసూయ గారు చెప్పారు. సివిక్ ఇల్లిటరేటర్స్, అట్లాగే రాబందులు లాంటి వాళ్ళు మాత్రమే ఆవిడ గురించి కూడా నెగిటివ్ మాట్లాడుతున్నారు. తాను చెప్పేది మంచిగా అర్థం చేసుకోండి, సరిగా అర్థం చేసుకోండి. తాను కేవలం కూడా స్త్రీకి సమాన హక్కులు కావాలి, చూపించేది కూడా మంచిగా, స్త్రీ కూడా ఒక ఆట బొమ్మ కాదు. స్త్రీకి భారతదేశంలో రాజ్యాంగం స్వేచ్ఛ ఇచ్చింది, పురుషులతో సమానమైనటువంటి హక్కులు స్త్రీలకు కూడా ఉన్నాయి. ఏ రకమైన స్వేచ్ఛ అండి అనేటువంటి దాన్ని ఆమె చెప్పదలుచుకున్న దాంట్లో నా ఇష్టం వచ్చింది నేను. ఆమె సందేశం ఎవరికి కూడా డైరెక్ట్గా ఇవ్వలేదు. డైరెక్ట్ ఇప్పుడు శివాజీ గారు చేసిన పొరపాటు అదే, డైరెక్ట్గా సందేశం ఇస్తే నువ్వెవరు నాకు చెప్పడానికి అని అన్న. ఒక నిమిషం, డైరెక్ట్ గా అంటే డైరెక్ట్ గా అనసూయ అని అనలేదు కదా శివాజీ. తను మహిళల సామాన్లు అని డైరెక్ట్ పదం అన్నాడు. అతను అనటం వల్లే కొంతమంది రెస్పాండ్ అయ్యారు. ఈమె కేవలము నా తిండి నేను తింటాను, నాకు నచ్చిన తిండి నేను తింటాను, నాకు నచ్చిన బట్టలు నేను వేసుకుంటాను, నాకున్నటువంటి స్వేచ్ఛ ప్రకారం తన భర్త అంగీకరించాడు కాబట్టి తన భర్తకి భార్య, ఆమె తన భర్తకి రెస్పాన్సిబుల్. ముందు ఒక యాజ్ ఏ ఫ్యామిలీ తన భర్తకు ఫ్యామిలీ అతను రెస్పాన్సిబుల్ ఆమె. సో తన భర్త నచ్చినట్లు కూడా వింటూ తన జీవితం తను గడుపుతున్నది. తను ఎవ్వరికి కూడా సందేశాలు ఇవ్వట్లేదు, మీరందరూ ఇటువంటి వస్తుందా అని వేసుకోమని ఆవిడేం చెప్పలేదు. తన జీవితం తను గడుపుతుంది, ప్రశాంతంగా జీవితం గడుపుతున్నది. సో ఇటువంటిప్పుడు ఆమె మీద కూడా కొంతమంది రాబందులు కూడా ఆమె చెప్పినటువంటి మాటల్ని వేరే కూడా మార్చేసి చెడు ప్రచారం చేస్తున్నారు. అలా చెయ్యకండి అని ఆమె అభ్యర్థిస్తున్నది. మనసు వెన్నలాంటి మనసు, ఇక్కడ నేను చెప్తానండి. సో ఆవిడ బతుకుతూ ఆవిడ ఎటువంటి డ్రెస్సులు వేసుకున్నా, ఎటువంటి డ్యాన్సులు వేసుకున్నా ఎవరికి అభ్యంతరం లేదు. ఎందుకు బోల్డ్ మంది ఉన్నారు కదా ఇట్లా. కానీ ఇప్పుడు ఏం చేసింది, శివాజీ గారు ఆవిడ అనకపోయినా ఆయన మీద రాళ్ళేసి ఆయన మహిళా కమిషన్ దాకా ఏడవడం, ఇంకో అందరిని రెచ్చగొట్టి ఇదిగు శివాజీ గారు ఒక్కరు వేయలేదు. మంచు లక్ష్మి గారి పేరు చెప్పు మరి. మంచు లక్ష్మి గారు చేశారు, నందిని రెడ్డి అశ్విని దత్ కూతురు, వాళ్ళందరూ సారీ చెప్పాక వదిలేశారు. సో మరి అనసూయ గారు ఎందుకు లాగుతున్నారు? సారీ చెప్పాడు. సామాన్లు కేవలము ఇక్కడ సామాన్లు అనే పదానికి మాత్రమే సారీ చెప్పారు. ఆయన దరిద్ర పని 2 పదాలు చెప్పి పదాలకు మాత్రమే సారీ చెప్పాడు తప్ప అతని యొక్క యాటిట్యూడ్ కి సారీ చెప్పలేదు. కరెక్ట్ దానికి సారీ కావాలి. ఆయన యాటిట్యూడ్ కి స్త్రీ పురుషులు సమానం అనేటువంటి విధంగా శివాజీ గారు మాట్లాడలేదు. అవును, ఇప్పటికి కూడా మాట్లాడలేదు. కాకపోతే చంపేస్తారా? ఈ రోజు కూడా యాటిట్యూడ్ లేదయ్యా. ఆయనకి స్త్రీ పురుషులు సమానం కాదు, స్త్రీయే ఎక్కువ అనుకున్నాడు. చంపేస్తావా? అలా అనలేదు మేము. ఆయన పురుషులు సమానమే అని ఒక స్టేట్మెంట్ ఇవ్వమని రేపే. ఆయన రియలైజ్ అవ్వలేదు. రియలైజ్ అయ్యి రియలైజ్ అవ్వడు. స్త్రీ పురుషులు సమానమే. ఒక హీరో గానీ హీరోయిన్ గానీ, ఒక హీరోయిన్ కి ఉండండి, ఒక నిధి గారికి ఒక ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చిందంటే కేవలము ఆమె చేసుకున్నటువంటి పొట్టి బట్టల వల్ల కాదు. ఒక హీరోకైనా, ఒక బాలకృష్ణ గారికైనా సరే, మరొక ప్రభాస్ గారికైనా, మెగాస్టార్ చిరంజీవి గారికైనా, మగవాళ్ళ ఆడవాళ్ళని కాదు, ఒక హీరో ఆర్ హీరోయిన్ ఆర్ మేబీ ఎనీ సెలబ్రిటీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళ దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళ ప్రేమ ప్రదర్శించడానికి ప్రయత్నిస్తారు. ఇది ప్రేమ ప్రదర్శించడం అంటారా? అవునండి. ఒక సెల్ఫీ తీసుకోవాలనుకుంటారు, అంత తప్పేంటి?
సరే, వేరే చెడు ఏదైనా ఉద్దేశం ఏం లేదు. ఏమైనా ఫ్యాన్స్ కానీ, ఇన్సల్ట్ చేయలేదు. ఏ ఏమైనా ఫ్యాన్స్ కాదు, గౌరవించండి. ఇక్కడ- ఫ్యాన్స్ సరే, గౌరవించండి. సరే, కాబట్టి ఆపండి, ఉండండి. ఆపండి, కాబట్టి ఆపండి, వస్త్రదానం ఆపండి, మాత్రమే ఆపండి, కాలేదు. ఆపండి, ఆపండి. వస్త్రదాన కేవలం వస్త్రదాన కారణం కాదు. ఎందుకంటే హీరోకి బాలయ్య బాబు గారి దగ్గరికి అంతమంది ఎందుకు వచ్చి నెట్టుకున్నారు? బాలయ్య బాబు గారు అసభ్యకరమైన వస్త్రదానం చేశాడా? చేయలేదు కదా. ఆయన మగవాడు కదా, ఇంకా లేడీ కూడా మగవాడు. బాలయ్య మగవాడు. ఆయన మరి ఫుల్ వస్త్రదానం వచ్చిన ఫ్యాన్స్ అందరూ వచ్చారు. ఆయన ఏదో సార్ దగ్గరికి ఒక షేక్ హ్యాండ్ ఇద్దామనో సెల్ఫీ తీసుకోవాలో అనుకుంటే తమ ఇష్టాన్ని ప్రదర్శిస్తారు తప్ప ఇందులో పురుషుల స్త్రీల అనేది కాదు. హీరో అయినా అటువంటి ఎక్స్పీరియన్సే, హీరోయిన్ అయినా అదే ఎక్స్పీరియన్స్. ఒక నిధి అగర్వాల్ ఎటువంటి ఇన్కన్వీనియంట్ ఫేస్ పెట్టిందో బాలయ్య బాబు కూడా తన పైన ఉన్న కండువ, బాలయ్య బాబు మీద ఉన్న కండువ జారి కింద పడిందండి. బాలయ్య బాబు కూడా అక్కడ 2 ఫంక్షన్ వచ్చినప్పుడు పైన ఉన్న కండువ జారి కింద పడింది. అతను కూడా ఇన్కన్వీనియంట్ ఫేస్ అతని ముఖంలో కనపడింది. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? ఒకవేళ మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా అటువంటి ఒక సెలబ్రిటీస్ 10 మంది దగ్గర వచ్చినప్పుడు ఏదైనా చిన్నటువంటి అడ్జస్ట్మెంట్స్ జరగనప్పుడు ఈ విధమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. కాబట్టి మగవాళ్ళు ఆడవాళ్ళు సమానమే అనేటువంటి విధంగా శివాజీ గారు చెప్పాలి. ఒక్క నిమిషం అండి, మంచు లక్ష్మి గారు కూడా అదే చెప్పారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లెటర్ రాసిన, అందులో వాయిస్ ఆఫ్ ఉమెన్ అనే పేరు రాసిన, అందులో చూసుకో, చదువుకోండి మీరు. ఆడవాళ్ళు మగవాళ్ళు ఒకటే. ఆర్టిస్టులు ఎయిదర్ మేల్ ఆర్ ఫీమేల్ ఆర్ ఈక్వల్. శర్మ గారు ఒక్క నిమిషం ఆపండి, చెప్పండి. ఆయన ఇవన్నీ తర్వాత చెప్పాడు. మధ్యలో ఏమన్నాడు? ఆవిడ మా నాన్న ఆవిడ బతుకుతుంటే మీరు ఎందుకయ్యా ఆవిడ గెలుపుతారు? ఆవిడ మా నాన్న ఆవిడ బతకలేదు, ఆవిడ శివాజీ మీద రాళ్ళేసింది. ఆయన ఏమైనా చెప్పొచ్చు కాక, ఏమైనా అనుకోవచ్చు. ఇప్పుడు ఏ బట్టలు వేసుకుంది, ఏ ట్విట్టర్ మెసేజ్లు పెట్టుకుంది, ఎవడన్నా పట్టించుకుంటున్నావా? లేదు. ఈయన ఏం పెట్టుకున్నాడు, ఈయన ఏం మాట్లాడు, ఆవిడ డైరెక్ట్గా అంటే అది వేరే విషయం. ఆయన దేన్నో అన్నాడు. ఆయన మనోభావం అది ఇప్పటికీ ఉందో లేదో తెలియదు. ఆయన ఎక్కువ అనుకుంటున్నాడో, లేకపోతే లేడీస్ ఎక్కువ అనుకుంటున్నారో, లేకపోతే ట్రాన్స్జెండర్స్ ఎక్కువ అనుకుంటున్నాడు. ఆయన ఇష్టం అయ్యా, ఆయన ఇష్టం. ఆయన ఎవరినైనా ఎక్కువ అనుకోవచ్చు. నువ్వు అది అనుకోకపోతే నిన్ను తొక్కేస్తా, నిన్ను కాల రాసేస్తా, నిన్ను మహిళా కమిషన్ గీడిస్తా అని చెప్పి ఆయన ఫస్ట్ ఈవిడే ఆయన జోలికి వెళ్ళి ఆయన్ని లాగింది. ఇవాళ బయటకు వచ్చి మా నాన్న నేను బతుకుతుంటే నన్ను ఎందుకు అమ్మ ఇట్లా అంటున్నారు? నీ మా నువ్వు బతకలా, వాడిని బజార్కి ఇచ్చడానికి ట్రై చేసావు. ఈడవలేదు. మీరు గమనించండి. నేను చెప్పేవన్నీ సరే చూడండి, నేను చెప్పేవన్నీ పర్ఫెక్ట్ ఉంటాయి, విత్ ప్రూఫ్స్ ఉంటాయి. శివాజీ గారిని అనసూయ గారేమి మహిళా కమిషన్ కి లాగలేదు. మహిళా కమిషన్ ఒక సొమోటో కేసుగా తనంతట తనే బుక్ చేసుకుంది తప్ప ఈవెన్ ఈ రోజు ప్రూఫ్ లైవ్ వీడియో చెప్పారు. మహిళా కమిషనర్ గారు చెప్పిన మాట మీరు విన్నారా? చెప్పింది ఆవిడ. కంప్లైంట్ వచ్చారు కానీ ఆమె ఎవరి పేరు చెప్పలేదు. చెప్తారు. అవును, కంప్లైంట్లు ఇచ్చిన వాళ్ళ పేరు గోప్యత చెప్పాలి. చెప్పలేదు. సుమోటో అవును కంప్లైంట్ ఇస్తే బలాని పర్సన్ కంప్లైంట్ ఇచ్చారని చెప్తారు. చెప్పరు. పదం వాడరప్పుడు చెప్పరు. ఎవరు వాడారు? ఆవిడ సుమోటోగా మా అంతరం మేము తీసుకున్నాం. ఎవరు చెప్పారు? మహిళా కమిషన్ వస్తుంది తీసుకున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చెప్పింది ఎవరు? ఈయన కదా. నువ్వు చూపి, వీడియో ఉందండి, చూసుకోండి. వీడియో వెళ్ళండి ఉమెన్ కమిషన్. లేదు, సొల్లు మాటలు మాట్లాడుతున్నాడు. ఉంది ఉంటే చూపి. ఉంది చూపిస్తాం కదా మీరు అడిగినప్పుడు. చూపించిన తర్వాత మాట్లాడు. అన్నది ఆమె అన్నది చూపించిన తర్వాత. కాకపోతే ఉండండి, ఉమెన్స్ కమిషన్ అనేది ఉమెన్స్ ప్రొటెక్షన్ కోసం పోరాడే ప్రభుత్వ సంస్థ కాబట్టి చాలా మంది కూడా తమ అభిప్రాయం తెలుపు ఉండొచ్చు. ఇబ్బందికర శివాజీ మాటలతో బాధపడిన వాళ్ళు తమ మెయిల్ ద్వారా అభిప్రాయం తెలుపు ఉండొచ్చు. అది ఆమె వాళ్ళు పరిగణలో కూడా తీసుకొని ఉండొచ్చు. కంప్లైంట్ అంటే వ్యక్తిగతంగా ఒక పర్సన్ వెళ్ళి ఎవరు చేయలేదు. శర్మ గారు ఒక్క విషయం, ఇవ్వచ్చు, రాసి ఇవ్వచ్చు, ఎలాగైనా ఇవ్వచ్చు. అభిప్రాయాలు తెలిపారు. సుమోటోగానే తీసుకున్న కేసు తీసుకోవడం మటుకు సుమోటోగానే అభిప్రాయాలు తెలపడానికి అది మీడియా ఛానల్ కాదు సార్, పోలీస్ స్టేషన్ లో అభిప్రాయాలకు తావలేదు, కంప్లైంట్ కే తావు ఉంటుంది. ఉమెన్స్ కమిషన్ అది. ఉమెన్స్ కమిషన్ అయినా సరే కంప్లైంట్ తీసుకునే పని చేస్తారు వాళ్ళు. పని చేయొచ్చు. చూడండి, ఒక కోర్టు జడ్జి గారు కానీ లేకపోతే మహిళా ఉమెన్స్ కమిషన్ కానీ వీళ్ళు కొంతమంది కొన్ని రైట్స్ ఉంటాయి. వాళ్ళు సుమోటోగా కూడా మహిళల హక్కులకు బంధం కలిగిందా చూపిస్తా, చూపించి మాట్లాడు. చెప్పారు చూపియండి వీడియో చూపియండి. తీసుకున్నారు కాబట్టి అబద్ధాలు చెప్పకు. దీనిని ఒకళ్ళ మీద కూడా అబాండం వేయొద్దు. ఊరికే నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని చెప్పడం కదా. చూపి, ఎవరు చెప్పారు సుమోటోగా అని చెప్పి చూపించు. ఆవిడ శారద గారు చెప్పారా?
శారద గారు చెప్పారు. చూపించు శారద గారు చూపించు చెప్పారు. చూపించు. రేపు రాండి వెళ్దాం ఉమెన్స్ కమిషన్ కి. ఇప్పుడు ఉన్నాయని చెప్పావు నువ్వు. యు ఆర్ హ్యావింగ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. వెళ్ళి అడగండి. రైట్ టు అరే ఇన్ఫర్మేషన్ నా యాక్ట్ దగ్గర ఎవరు ఉన్నాయి, నా దగ్గర అడగండి. ఉన్నాయి, ఈయన చెప్పి నాకు చూపించమంటే మరి అక్కడికి వెళ్ళు ఇక్కడికి వెళ్ళు అంటే అబద్ధాలు చెప్తున్నావు నువ్వు. చెప్పట్లేదు. అబద్ధాలు చెప్తున్నారు, 100% పచ్చి కరెక్ట్ అబద్ధాలు చెప్తున్నారు. చెప్తున్నారు. సో వీడియో ప్రూఫ్ ఉంటే చూపియండి. వీడియో ప్రూఫ్ ఉందన్నారు కదా, సో ఈ లోపు ఆయన చూపిస్తారు. సో ఇంకో టాపిక్ వద్దాము. శివాజీ గారు మాట్లాడింది తప్ప అని అంటున్నాడు. సో మరి అనసూయ మాట్లాడింది కరెక్టా? అంటే ఒక జబర్దస్త్ షోలో 3 years బ్యాక్ రాశి గారి ఫలాలు అని అన్నది. అమ్మా అంతకన్నా బూతులు మాట్లాడాను బోల్డ్ ఉన్నాయమ్మా. కానీ మీ అవకాత్ ఇది అని జనాలు ఆవిడకి చూపిస్తున్నారు. అంటే అడిగడానికి నీకు ఏం అర్హత ఉంది? ఆవిడే ఒక మాట ఇంటర్వ్యూలో ఉంటారు, శివాజీ గారికి మీ ప్లేస్ ఏంటో మేము చూపిస్తాం అని చెప్పన్నారు. ఇప్పుడు జనాలు నిజానికి శివాజీకి కాదు, ఈవిడికి ఆవిడ ప్లేస్ ఏంటో చూపించారు. మీరు చూస్తున్నారు కదా, జనాలు కామెంట్స్ కావచ్చు, ట్రోల్స్ కావచ్చు, లేకపోతే బయట మీడియాలో కావచ్చు. సో ఎవరి ప్లేస్ ఏమిటో ఇప్పుడు ఆవిడకి అర్థం ఏంటిది. ఆవిడ శివాజీని నార్సిస్ట్ అన్నారు, మీకు అసలు ఏంటిది మహిళ ఇది అదే తెలియదు, మేము సృష్టికర్తలం మేము అని చెప్పి అందరినీ ఇవి కలుపుకుంటుంది అనమాట. అంటే మేమేంటి అంటే మన మెచ్యూరిటీ లెవెల్స్ ఏ రేంజ్లో ఉన్నాయో అక్కడ అర్థమవుతుంది. మేము మీరు సపరేట్ కాదు కదమ్మా. మగాళ్ళు లేకపోతే ఆడవాళ్ళు లేరు, ఆడవాళ్ళు లేకపోతే మగాళ్ళు లేరు. అందరం ఒక కలెక్టివ్ ఫోర్స్. మగాళ్ళలోనూ చెడ్డవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళలోనూ చెడ్డవాళ్ళు ఉంటారు. మగాళ్ళలోనూ మంచి వాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు మంచి వాళ్ళందరం కలిసి చెడ్డవాళ్ళని మార్చుకోవడం, లేకపోతే వాళ్ళని సమాజం దూరం పెట్టడం, ఏదో ఒకటి చేసుకోవాలి. మనం అంటే మంచి మగవాళ్ళు మంచి ఆడవాళ్ళు కలిస్తేనే మనం. అంతేగాని మేము సృష్టికర్తలం అని చెప్పి ఒక జెండర్ బయాస్డ్ వార్ తీసుకురావడానికి ట్రై చేస్తుంది ఆవిడ, విచ్ ఈస్ వెరీ బ్యాడ్ ఐడియాలజీ. అది జనాల మీద రుద్దడానికి, నేనేదో మహిళా రిప్రజెంటేటివ్ని మీ అందరికీ నేనే ఉద్ధరించేస్తానని చెప్పడానికి ఆవిడ ఎవ్వరికీ కాదండి, ఫస్ట్ ఆవిడకే కాలేదు. ఇంకోటి ఏంటంటే హీరోయిన్లు అన్నాను, మీరు ఎందుకు అఫెండ్ అవుతున్నారు అన్నదానికి వాళ్ళు ఏదో పెట్టిందంట. హీరోయిన్లు అనేవాళ్ళు నిజమైన హీరోయిన్లకి ఏదో సత్యం ఓన్లీ ఆన్ స్క్రీన్ మీద వచ్చే వాళ్ళు నటులు మాత్రమే. సో ప్రూఫ్ ఇదిగో 1 మీడియా అండి, మీకు న్యూస్ కూడా చదివి. అయ్యా న్యూస్ లో రావడం వేరు, న్యూస్ చెప్పడం వేరు. కాదు వీడియో చూపిస్తా అన్నారు మీరు, వీడియో చూపిస్తా అన్నారు. శివాజీ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించి తెలంగాణ మహిళా కమిషన్ ఆయనకి సమన్లు జారీ చేసింది. ఈ నెల 27వ తేదీ ఉదయం 10 గంటలకు మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరవ్వాలని ఆదేశించింది. మహిళలను కించపరచాలనే కారణంతో ఉద్దేశపూర్వకంగానే శివాజీ ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా ప్రాథమికంగా గుర్తించామని కమిషన్ కార్యదర్శి స్పష్టం చేశారు. తర్వాత దీన్ని సుమోటోగా స్వీకరించామని తెలిపారు. తెలంగాణ మహిళా కమిషన్ చట్టము 1995 సెక్షన్ 16(1)(b) కింద విచారణకు ఆదేశించినట్టు వివరించారు. విచారణకు శివాజీ వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుందని, సంబంధిత డాక్యుమెంట్లు లేదా ఆధారాలు సమర్పించాలని కమిషన్ పేర్కొంది. దర్యాప్తుకు పూర్తి సహకారాన్ని అందించాలని శివాజీకి సూచించింది. మీరు ఇది న్యూస్. తర్వాత శివాజీ అక్కడికి వెళ్ళిన తర్వాత సుమోటోగా అందా లేదా? ఆవిడ అనలేదు, అక్కడ ఎవడో రాసి కమిషన్ బయట రాయలేదు. అయ్యా మీరు వెళ్ళిన తర్వాత డైరెక్ట్ గా ఆవిడ ఇచ్చిన కాదు 100 రాగాలు రాస్తారు. ఉండండి, ఈ వ్యాఖ్యలు చేసినట్టు కమిషన్ కార్యదర్శి స్పష్టం చేశారు. కమిషన్ కార్యదర్శి కూడా ఇది వివరించారు, ఇది ప్రకటన చేశారు. ఆయన చెప్పారని వాళ్ళు రాసినంత ప్రూఫ్. దీనిని సుమోటోగా స్వీకరించామని తెలంగాణ కమిషన్ కార్యదర్శి చెప్పారు. ఇది మీరు వెళ్ళిన తర్వాత అది కాదండి, ఇది జరిగిన విషయము. మీరు జరిగిన విషయం నేను చెప్తాను చూడండి. తెలంగాణ శివాజీ గారు అక్కడికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆయన కూర్చున్నప్పుడు మహిళా కమిషన్ ఆయనకి ఎన్ని ప్రశ్నలు వేశారు తెలుసా మీకు? తెలుసా? అవి కొన్ని కనీసం చూడండి, చూస్తే మీకు అర్థం. ఊరికే ఏదో రాసిన న్యూస్లు పట్టుకొచ్చి కాదు, లిటరల్లీ ఇది వాస్తవం. అదే అంటున్నారు మీరు, వాడెవడో రాసిన దాన్ని పట్టుకొని కాకుండా మీరు లిటరల్లీ ఆయన వెళ్ళి కమిషన్ ముందు హాజరైనప్పుడు మహిళా కమిషన్ నెర్రెల శారద గారు 5 ప్రశ్నలు ఆయనకి అందించారు. ఆ ప్రశ్నలు వేసేటప్పుడు కూడా మాకు ఇలా కంప్లైంట్స్ వచ్చాయి అని ఆవిడ ఆయనతో చెప్పడం జరిగింది. క్లియర్ కట్గా మన చట్టం అలాగే పనిచేస్తుంది, కంప్లైంట్ లేకుండా పనిచేయదు. సుమోటోగా అని చెప్పడం అసలు ఎక్కడా లేదు. ఇది ఊరికే మీడియాలో పుట్టించిన పుకారు తప్ప ఇంకోటి కాదు. ఖచ్చితంగా ఆవిడ అరుణ్ చెప్పారు మాకు కంప్లైంట్స్ వచ్చాయండి అని ఆవిడ అన్న మాట ఆన్ రికార్డ్ ఉంది. మీరు కావాలంటే అసలు అలా అన్నాడు కాబట్టి పంపించుండొచ్చు. కానీ ఈ కేసు రిజిస్టర్ అయ్యింది మటుకు సుమోటోగానే. ఎందుకంటే కంప్లైంట్ చేసిన వాళ్ళు రేపు ఇతర చేసుకోవచ్చు కదా. ఫస్ట్ ఈయనకి కేసు రిజిస్టర్ అంటే తెలియదు. ఇక్కడ సుమోటోగానే పదం ఉపయోగించారు వాళ్ళు. సుమోటో అంటే ఏంటి చెప్పండి ఫస్ట్. తనంతట తాను సుప్రీంకోర్టు జడ్జిలకి కొంత అధికారం ఉంటుంది. బయట ఏదైనా సంఘటన జరిగింది, ఎవరు కేసు బుక్ చేయాల. ఇప్పుడు శివాజీ గారి మీద కూడా ఎవరు కేసు బుక్ చేయాలి, ఇప్పటికి కూడా కేసు లేదు. అలా అయితే అనసూయ మీద కూడా కేసు బుక్ చేయాలి కదా. చేయమనండి, చేయాలి కదా, చేయమనండి. తప్పైతే చేస్తారు, తప్పైతే చేస్తారు. కేసు బుక్ అయితే FIR అవుతుంది. ఓకే, కేసు బుక్ అవ్వాల.
ఓకే, కంప్లైంట్లు వచ్చాయి. మామూలు పోలీస్ స్టేషన్లో ఎక్కడైనా సరే మీరైనా మా ఆయన నన్ను కొడుతున్నాడు అని చెప్పి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే అది ఎఫ్ఐఆర్ అవ్వదు. ఫస్ట్ ఎంక్వైరీకి పిలుస్తారు, పిలిచి ఏంటి లేదు కూడా సో ఇక్కడే సార్ట్ అయిపోతే వెళ్ళిపోయింది అంటారు. కంప్లైంట్ లేకుండా ఏ పోలీస్ స్టేషన్లోని ఎవ్వడు పిలవడు. అది ఇది మహిళా కమిషన్ కూడా, ఇంక్లూడింగ్ మహిళా ఆవిడ అదే రోజున చెప్పింది, మాకు కంప్లైంట్స్ వచ్చాయండి మీరు ఇట్లా మాట్లాడిన దానికి చాలా మంది వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి మాకు కంప్లైంట్ చేశారని ఆవిడ చెప్పింది స్పష్టంగా. అయినా ఆయన చూడాలా ఏం ప్రశ్నలు 5 ప్రశ్నలు జరిగింది. ఆ 5 ప్రశ్నలు ఏంటో ఇది చదివారా, చదవరు, ఏమి చదవకుండా ఊరికే వచ్చి ఉందండి క్లియర్. అక్కడ ఎవడో రాసింది మాత్రం డైరెక్ట్ గా ఆవిడ చెప్పిన మాట నేను చెప్తున్నాను కదా మీకు. ఆవిడ చెప్పిన మాట అన్నిందని నేను కూడా చెప్తున్నాను. మరి దీంట్లో జరిగినప్పుడు చాలా మంది మెయిల్స్ పంపిస్తారు, అవన్నీ పరిశీలించిన కమిషన్ అనేవాళ్ళు చట్టబద్ధమైన సంస్థ. వాళ్ళకి ఎవడో ఫేక్ మెసేజ్ పంపిస్తాడు, దాన్ని నమ్మరోళ్ళు వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు ఇందులో వాస్తవం ఉందా లేదా, ఎంక్వైరీ చేసుకొని నిజంగానే తీసుకొని మహిళల హక్కులను కాపాడడానికి ఉమెన్స్ కమిషన్ పనిచేస్తుంది. పనిచేస్తుంది కాబట్టి మీరు అన్నటువంటి మాట కొంతమందికి ఇబ్బంది కలిగించి తను సుమటోగా తీసుకొని బాధ్యత చేయలేదు, ఇబ్బంది కలిగించింది అని రాశారు, ఈమెయిల్స్ ఇబ్బంది కలిగించారు. కానీ వివరణ మటుకు సుమటోగా చేస్తారు. ఇప్పుడు మీరు సుమటో అంటే ఏంటంటే ట్విట్టర్లోనో ఫేస్బుక్లోనో ఎక్కడో చూసేసి ఓహో ఇది అయిపోయింది అని చెప్పి వాళ్ళు తీసుకొని చేయడం వేరు, వీళ్ళకి డైరెక్ట్గా ఈమెయిల్స్ లేకపోతే ఎవరైనా వచ్చి ఫోన్లు చేసి కంప్లైంట్ ఇవ్వడం వేరు. దిస్ ఈజ్ నాట్ సుమటో, దట్ ఈజ్ సుమటో. ఎక్కడో ఏదో జరిగింది అది నేను న్యూస్ చూసి దాన్ని నేను తీసుకున్నా అంటే అది సుమటో. అది అర్థం తెలుసుకోకుండా వాళ్ళు కంప్లైంట్ చేశారు సుమటో అంటే ఏం చెప్తాం. కంప్లైంట్ చేసిన వాళ్ళ పేరు చెప్తారు, కొంచెం పేరు చెప్పరు సార్, గోప్యదృష్ట్యా. ఎందుకు చెప్పరంటే ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని కొడతారో ఏదైనా చేయొచ్చు, వాళ్ళ సేఫ్టీ కూడా ఇంపార్టెంట్ కదా వాళ్ళకి. మరి ఆ మాత్రం కూడా తెలుసుకోకపోతే అందుకనే వాళ్ళు స్టేట్మెంట్ అయితే సుమటోగానే చేసామని ఇచ్చారు. తర్వాత ఆవిడ చెప్పారు కదా క్లియర్ కట్ గా, అది కూడా కరెక్టే ఇది కూడా కరెక్టే, రెండు కరెక్టే. తృప్తి చెందండి, రెండు కరెక్ట్, తృప్తి చెందండి. నేను కరెక్ట్ అంటున్నా కదా. సో మీ వయసు ఎంత అండి మీది? ఇక్కడ ఒకళ్ళ వయసు గురించి కాదండి, ఇక్కడ మహిళా హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం అనే దాని గురించి. సరే, అనసూయకి ఎప్పటి నుంచి ఫ్యాన్ మీరు? ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు అనసూయని? హీరోయిన్స్ కానీ హీరోలు కానీ అందరికి ఫ్యాన్స్ ఉంటారు కదా. ఇప్పుడు బిగ్ బాస్ లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. బిగ్ బాస్ కంటెస్టెంట్ కి ఫ్యాన్స్ లేరా? ఎంతో మంది సంజన గారికి ఫ్యాన్స్ ఉన్నారు, రీతు చౌదరి గారికి ఫ్యాన్స్. జబర్దస్త్ అప్పటి నుంచి చూస్తున్నాం, ఫ్యాన్ మేము. జబర్దస్త్ అప్పటి నుంచి ఫ్యాన్. అది ఒక కామెడీ షోలో అందరు కూడా చూసేవాళ్ళు, కాసేపు నవ్వుకునేవాళ్ళం. అది కేవలము ప్రేక్షకులు నవ్వించడానికే ఉంటుంది. అసలు జబర్దస్త్ అంత హిట్ అవడానికి అనసూయ కూడా ఒక కారణం. అనసూయ ఉండటం వల్లే జబర్దస్త్ హిట్ అయింది. ఇప్పుడు అనసూయ బయటకు వచ్చింది కదా, ఇప్పుడు జబర్దస్త్ ఎవరు చూడట్లేదా? ఇప్పుడు జబర్దస్త్ చూస్తున్నారు, హిట్ అయింది. ఇప్పుడు తర్వాత కూడా అప్పుడు ఉన్న ఒక బ్యాచ్ వెళ్ళిపోయారు. రోజా గారు కూడా, ఇప్పుడు రోజా గారి వల్ల కూడా హిట్. రోజా గారి కోసం జబర్దస్త్ చూడేవాళ్ళు. రోజా గారు చిరునవ్వు నవ్వుతుంటే చాలా బాగుండేదని యాజ్ అ హీరోయిన్ కూడా చేసింది కాబట్టి ఆమెను చూడడానికి కూడా చాలా మంది ఉంటారు. అలాగే నాగబాబు గారిని చూడడానికి చాలా మంది ఉంటారు అభిమానులు. వాళ్ళు ఒక హైపర్ అది కూడా ఆ సంఘటనలో ఉంది గట్ట, అతనైనా అందరిని చూడడానికి వస్తారు. మేము జబర్దస్త్ అప్పటి నుంచి కూడా మేము ఫ్యాన్స్. ఎన్నేళ్ళు సార్? 3 ఏళ్ళ? చాలా కాలం అయింది కదా, కొన్ని సంవత్సరాలు. సో అనసూయ ఫ్యాన్స్ అధ్యక్షులని మీరే పెట్టుకున్నారా, లేదంటే ఎవరైనా పెట్టారా, హెడ్ కింద చేశారా? ఈ విషయంలో చాలా మంది కూడా బాధపడటం జరిగింది. ఎందుకంటే కేవలము కూడా మన అభిమాన ఒక నటి ఉంది, ఆమె తన జీవితం తను గడుపుతుంది, తను మధ్య మధ్యలో శివాజీ గారు రాలేదు అంటే మీకు అనసూయ ఒక్కటే మెయిల్ పంపించిందా, వేరే వాళ్ళు పంపించలేదా? మంచులక్ష్మి గారు బహిరంగంగా లెటర్ లో ఆవిడ పేరుంది. మంచులక్ష్మి గారు కూడా అన్నారు. మరి ఆవిడ ఎందుకు మీరు ఆవిడ కూడా అన్నారు. ఇప్పుడు అనమంటారా మీ ముందు? కేవలం మంచులక్ష్మి గారు ఉన్నారు, నందిని రెడ్డి గారు కూడా. వాళ్ళందరూ కూడా ఒకసారి 2 సార్లు మాట్లాడారు మాత్రమే. అనసూయ రెగ్యులర్ గా వాటిపైన కామెంట్స్ చేయడం, ఇట్లా కామెంట్ చేసింది. శివాజీని నార్సిస్ట్ అని కామెంట్ చేసింది. శివాజీ గారు నార్సిస్ట్ అంది. చూపించండి, మీరు ప్రూఫ్ చూపించండి. నన్ను ప్రూఫ్ అడిగారు కదా, చూడకపోతే నేను చేస్తాను. చూపించండి, పర్వాలేదు. ఆవిడ అన్నది చాలా క్లియర్ కట్ గా. మీరేవో ఎడిట్ చేసిన వీడియోస్, డబ్బింగ్ చెప్పిన వీడియోస్ చూపించకండి, రియాలిటీ చూపించండి. నేను ఎప్పుడు రియాలిటీని నమ్ముతా, సత్యాన్ని నమ్ముతా, నిజాన్ని నమ్ముతా నేను. అందుకే సత్యమేవ జైతే అన్నారు, అసత్యమేవ జైతే అనలా. ఏమొచ్చినా సత్యమేవ జైతే, ఎడదయ్యండు సత్యమునకి నిజానికే విజయం అనేది లభిస్తుంది. సరే అండి శర్మ గారు, సో మీరు అనసూయని సపోర్ట్ చేయడానికి గల కారణం అంటే, మీరు అనసూయ ఒకటే కమ్యూనిటీ అనా, అంటే క్యాస్ట్ పరంగా సపోర్ట్ చేస్తున్నారా? దీని గురించి మీరు ఏమంటారు? చాలా మంది అలాగే అంటున్నారు, దీని గురించి మీరు ఏమంటారు? ఆమె సిద్ధాంతాలు మాకు నచ్చినాయి. చాలా మంది సిద్ధాంతాలు చాలా మంది నచ్చుతాయి. సిద్ధాంతాలు అంటే ఒక స్వేచ్ఛగా జీవించండి,
అనేటువంటిది ఆవిడ సిద్ధాంతం. తన జీవితం తను బతుకుతుంది. మీ జీవితం అలాగే మీరు బతుకుతూ బతకండి. శివాజీ మీద రాళ్ళేస్తుంది. మీ జీవితం నేను మీరు వాళ్ళ మీద బతకండి. వీళ్ళ మీద తన రాళ్ళేస్తూ జీవితం అది నా తను బతుకు బతుకుంటుంది. అనుకుంటుంది. తనేం రాళ్ళు వేయలేదండి. ఆ ఇన్సిడెంట్ అయిపోయిన ఆ ఇన్సిడెంట్ లో అందరూ అన్నారు మీరు కేవలం అనసూయని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు. ఆవిడ బతుకుతోందా లేదా అది ఒకటి అవును, చెప్పు. అవును. ఆవిడ తన ఇప్పుడు మిగతా వాళ్ళ గురించి నువ్వు మాట్లాడుకు నువ్వు ఎందుకంటే అనసూయ జీవితానికి మరి అనసూయ మంచలక్ష్మి గారి అధ్యక్షులు గురించి కదా. ఎందుకు మాట్లాడలేదు. మీరు ఆవిడ మరి పార్టీకి అధ్యక్షులు కాదు కదా. నిజంగా అనసూయ మనం గురించి మీరే సహాయం కదా చేయాలి. చెప్పడానికి అవసరమైన వచ్చింది. వాళ్ళకి సహాయం చేయాల్సిన అవసరమైన బాధ్యత వాళ్ళకి కూడా సహాయం ఉంది. చేయాలి, అంతేగాని అవతల వాళ్ళ మీద ఉంది. రాళ్ళు వేయకూడదు. ఈ సందర్భాల్లో అందరూ వేసారు రాళ్ళు. అందరూ వేసారు, ఈవిడ కూడా వేసింది. కాదు, శివాజీ గారు ఏమన్నారు అందులో ఆయన 1-2 మాటలు కొంచెం 1-2 పదాలు దొరలేమో గానీ అందరికీ మంచే కదా చెప్పారు. సో ఎవరు రియాక్ట్ అవ్వలేదు, ఫస్ట్ అనసూయ గారే రియాక్ట్ అయ్యారు. దీని గురించి మీరు ఏమంటారు? సినిమా ఫీల్డ్లో ఆయన వస్త్రధారణ గురించి మాట్లాడారు కాబట్టి ఎవరికైతే మొదట ఇబ్బందికరంగా అనిపించిందో వాళ్ళకు ఉండేటువంటి వాక్ స్వాతంత్రాన్ని ఉపయోగించుకొని ఆమె చెప్పింది. అది ఆమె చేసినటువంటి వాక్ స్వాతంత్రం ప్రకారం కరెక్టే. తన అభిప్రాయం తను చెప్పొచ్చు కదా. మరి ఇందులో ఎటువంటి కూడా అబ్జెక్షన్ అనేది అనసూయ పెట్టే పోస్టులన్నీ మీరు చూస్తారా, రెగ్యులర్ గా ఫాలో అవుతారా? పోస్టులు చూస్తాం. ఆమె పెట్టే పోస్టులన్నీ చాలా చక్కగా ఉంటాయి, చాలా చక్కగా ఉంటాయి. ఆ బిగినీ ఫొటోస్ అవన్నీ కూడా. మీరు కేవలము ఒకదాన్నే బికినీ గురించే మాట్లాడుతున్నారు తప్ప ఒక మనిషి జీవితంలో రోజంతా బికినీ వేసుకుని ఉంటారు కదండి. రోజు బికినీ వేసుకుంటే ఎవడు చూడడు, అసలు ఈ తీసి పక్కన పడేస్తారు. ఎవరైనా ఒక వ్యక్తి ఒక ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకుంటే పర్సనల్ అకౌంట్ ఉంటే తన జీవితంలో జరిగినటువంటి అనేక సంఘటనల్ని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకుంటారు. ఇది వాళ్ళకి చట్టపరంగా ఉన్న హక్కు. అదేవిధంగా కొన్ని వేల మంది లక్షల మంది ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. వాళ్ళందరూ ఏం చేస్తారు, ఒక బర్త్డే పార్టీ జరిగింది వాళ్ళ ఇంట్లో, ఆ వీడియో పెట్టుకుంటారు. ఒక పెళ్లి జరిగింది, ఆ పెళ్లి వీడియో పెట్టుకుంటారు. ఇంకేదైనా ఇన్సిడెంట్, ఆగస్టు 15 జెండా ఎగరేసారు వీడియో పెట్టుకుంటారు. జీవితంలో జరిగిన అనేక ఇన్సిడెంట్లు పెట్టుకుంటారు. అవునండి, మీకు ఒక పెళ్లికి వెళ్ళారు, ఏదైనా ఒక కార్యక్రమం, ఒక పూజ చేశారు, ఆ ఫోటో కూడా అది కూడా ఆ వీడియోలో పెడతారు కదా. ఈ విధంగా ఆమెవి అన్ని రకాల తన జీవితం జరిగేటువంటి వాటి పెడుతున్నారు. చాలామంది పెడతారు. ఇక్కడ అనసూయ ఒక్కతే కాదు, ఈ ఫ్రీడమ్ మహిళలకు ఉంది, మగవాళ్ళకు ఉంది. అందరూ కూడా వాళ్ళ జీవితంలో జరిగిన సంఘటనలు ఇన్స్టాగ్రామ్లోనూ మరో రకం షేర్ చేసుకుని ఉంటారు. నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చిన వాళ్ళు చూడరు. కాకపోతే సెలబ్రిటీస్, హీరోయిన్లు పెట్టట్లేదా? ఎంతమంది హీరోయిన్లు ఇన్స్టాగ్రామ్లో తమ జరిగినటువంటి సంఘటనలు పెడుతూ ఉంటారు. ఇప్పుడు రేవెన్ దేవరకొండ గారు రష్మిక గారు మరి ఇప్పుడు దుబాయ్లో ఉన్నారు, దుబాయ్లోనో ఇటలీలోనో ఎక్కడో ఉన్నారు. వాళ్ళు అక్కడికి వెళ్ళామని ఆ వీడియో ఉంది, కనబడుతుంది కదా. ఆ ఏరోప్లేన్ వెళ్ళినప్పుడు వాళ్ళ పర్సనల్ వీడియోస్ షేర్ చేశారు. మరి రష్మిక చేసే తప్పు కదా. ఆమె ఎక్కడో ఉంది, ఆమె చేశాను వీడియోలు పెట్టుకుంది. అందరూ పెడతారు వీడియోలు, చూసేవాళ్ళు చూస్తారు, నచ్చిన వాళ్ళు లైక్ చేస్తారు, నచ్చిన వాళ్ళు డిస్లైక్ కూడా చేయవచ్చు, లేదంటే లవ్ సింబల్ కూడా పంపిస్తారు. ఆవిడ జీవితం మాత్రమే ఆవిడ జీవిస్తోంది కదా. ఇది చూడండి. Also, I spoke to my lawyer. మీరు ఇది ఏదైతే మీరు ప్యాసివ్ గా ప్రొవోక్ చేయాలి చాలా వినమ్రతతో అనుకున్నారు కదా, దాని తర్వాత నాకు ఇప్పుడు ఈ భామ్నాథ్ బాబీ అనే అతను నన్ను ఏదైతే పేరుతో పిలిచారో ఈ స్క్రీన్ షాట్ తీసి మీకు అలాగే మిమ్మల్ని ప్రొవోక్ చేసిన ఆ ప్రెస్ మీట్ లో మాట్లాడిన పెద్ద మనిషి అందరికీ లా అండ్ ఆర్డర్ నుంచి రెస్ట్రిక్షన్స్ వస్తాయి. పాయింట్ ఏంటంటే సార్, ఇప్పుడు మీరు అనసూయ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఓకే? అంటే నేను చెప్పేది ఏంది, అనసూయ గారు శివాజీ మీద కంప్లైంట్ చేశారట, అందుకని పగ సాధిస్తున్నారు. చెప్పనియండి సార్, చెప్పని అనసూయ మీద పగ వింటే కదా అర్థమయ్యేది, వింటే కదా అర్థమయ్యేది. ఉన్నాయి కదా చెవులు, వినండి. ఇప్పుడు మీరు అధ్యక్షుడు అనుకోండి, మీరేం చేశారు, నా జై అనసూయ అని చెప్పి వెళ్ళి ఆ కెమెరామెన్ కొట్టారు. ఏరా మా అనసూయ మీరు కాదు సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమాని ఒక ఆయన ఎవరో ఉన్నారనుకోండి, ఆయన పోయి ఏదో చేశాడు, నేను పవన్ కళ్యాణ్ అభిమాని అని చెప్పి ఆయన వెళ్ళి ఏదో ఒకటి చేశాడు, అది పవన్ కళ్యాణ్ మీదకి వస్తుందా? రాదు కదా. అది వాడు పర్సనల్ గా వాడు ఏదో చేసి నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పినంత మాత్రం. ఇప్పుడు శివాజీ ఎవరో ఈవెన్ కామెంట్ చేశారట, ఈవెన్ ఎవరో కామెంట్ చేస్తే చూడండి, ఆ భోల్నాథ్ బాబీ నన్ను ఇట్లా కామెంట్ చేశాడు, వీడు కామెంట్ చేయడానికి వీడు శివాజీ చెప్పిన ఆ సిద్ధాంతానికి ప్రవోక్ అయ్యి వీడు నన్ను కామెంట్ చేశాడు కాబట్టి వీడితో పాటు వీడిని ప్రవోక్ చేసిన శివాజీకి కూడా నోటీసులు. అంటే దీన్ని ఏమంటారండి? ఇప్పుడు 100 మంది ఆవిడకి కామెంట్ చేయొచ్చు, కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా శివాజీకి లింక్ అంటగట్టి అది కూడా ఈయన అయ్యాడని ఆయన చెప్పాడా? ఆ భోల్నాథ్ బాబీ అనే నేను శివాజీ మాటలకి ప్రభావితం అయ్యి నేను చేశానని చెప్పాడా? చెప్పలా. ఈవిడే ఏదో రకంగా శివాజీని టార్గెట్ చేయాలి అంటే ఎవడు ఏమన్నా కూడా వీడు శివాజీ మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇలా చేశాడు కాబట్టి శివాజీకి కూడా నోటీసులు పంపించండి. దీన్ని ఏమంటారమ్మా?
ఇది నేను వాళ్ళ బతుకు వాళ్ళు బతకడం అంటారా, లేకపోతే టార్గెట్ చేయడం అంటారా? కావాలని టార్గెట్ చేసినట్టుంది. అయిపోయిందా నేను చెప్పేదేనండి. ఉమెన్స్ కమిషన్ ముందు శివాజీ గారు అటెండ్ అయ్యారు. ఆ రోజు నేను కూడా వెళ్ళా ఉమెన్స్ కమిషన్ దగ్గరికి, నేను కూడా ఉన్నా అక్కడ. మీరు అన్నట్టు నేను ఉన్నట్టు నిజాయితీగా చెప్తానండి, ఇందులో మాకు ఎటువంటిది కూడా లేదు. కానీ ఏంటంటే ఆయన ప్రైవేట్గా శివాజీ గారు లోపల కూర్చున్నారు, మీడియా వాళ్ళందరూ బయట ఉన్నారు, లిఫ్ట్ పక్కనే అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు బయట. నేను బయటనే ఉన్నాను. లోపల ఈయన అన్నట్టు మహిళా కమిషన్ గారు శివాజీని ఏమేమి ప్రశ్నలు వేశారు అనేటువంటివి నేను డైరెక్ట్గా చూడలేదు, వినలేదు, డైరెక్ట్గా చెప్తున్నాను. అయిపోయిన తర్వాత ఆయన బయటకు వచ్చారు, అందుకని ఎవరిని అలౌ చేయలేదు అక్కడ. తర్వాత శివాజీ గారు బయటకు వచ్చారు, బయటకు వచ్చి తన అభిప్రాయం చెప్పారు. ఏమనంటే ఇట్లా ఉమెన్స్ కమిషన్ నన్ను పిలిచారు, మీరు ఉపయోగించేటువంటి 2 పదాలు ఏదైతే ఉన్నాయో, ఏదైనా ఈ సామాన్లు అనేటువంటి పదము మరొక పదం ఉపయోగించారు కదా, మీరు ఒక సెలబ్రిటీ, ఒక ప్రముఖ వ్యక్తి, మీలాంటి సెలబ్రిటీలే ఇట్లా పదాలు ఉపయోగిస్తే రేపు ఇవే పదాలు రేపు వేరే వాళ్ళు కూడా అనొచ్చు. ఉపయోగిస్తే మహిళల గౌరవానికి భంగం కలుగుతుంది కదా, ఇబ్బంది ఫీల్ అవుతారు కదా, మరి ఉపయోగించడం మరి కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి వారికి క్షుణ్ణంగా వివరించారు. ఆయన రియలైజ్ అయిపోయాడు, శివాజీ గారు రియలైజ్ అయిపోయి సారీ కూడా చెప్పాడు. సారీ ఆల్రెడీ చెప్పాడు, అంతకుముందు సారీ చెప్పాడు అనుకోండి. సామాన్లు అనే పదం ఏదో ఫ్లోలో వచ్చేసిందండి, సారీ చెప్పాడు, క్షమాపణ చెప్పాడు. తర్వాత ఇంకెప్పుడు ఇటువంటి రిపీట్ చేయనండి అని ఒక గట్టి గ్యారంటీ చెప్పడం జరిగింది. ఇంకెప్పుడు ఎవరికి సందేశాలు ఇవ్వను సమాజానికి చెప్పాడు. ఇదే సందర్భంలో శివాజీ గారు మరొక మాట కూడా అన్నారు. ఒక వ్యక్తి అడిగినాడు అక్కడ రిపోర్టర్, ఏమండి మరి అనసూయ గురించి ఏమనుకుంటారంటే, అనసూయ ఏముందండి ఆమె చాలా అమాయకురాలండి అని స్వయంగా శివాజీ చెప్పాడు. అనసూయ అమాయకురాలని శివాజీ అన్నాడు అక్కడ. అహల్య అమాయకురాలు అన్నట్టుగా చెప్పాడు ఆయన. శివాజీ గారు స్వయంగా అన్నారండి, అనసూయ అమాయకురాలండి, అనసూయతో అమాయకురాలండి అంటే ఆ వెనక ఎవరైనా నుండి చేయించారు అది మనకు అనే ఉద్దేశం ఉంది. ఏ ఉద్దేశం శివాజీ గారికి తెలియాలి. కానీ అంతమంది ప్రెస్ ముందు కూడా ఉమెన్స్ కమిషన్ ఎదురుగా ఆయన అన్నటువంటిది బహుశా ఆన్ రికార్డ్ కూడా ఉండుండొచ్చు, రికార్డ్ కూడా అయి ఉండొచ్చు. అనసూయ ఇదే ఉందండి అమాయకురాలు, ఆవిడ అమాయకురాలు అని ఎందుకు అన్నాడు? శివాజీ గారికి లేని బాధ ఈయనకి ఎందుకు వచ్చింది ఇప్పుడు? ఆమె అటువంటిప్పుడు చెప్పాలి కదా, ఏదండి అనసూయ కుట్ర చేసింది నా మీద అండి అని శివాజీ ఎందుకు చెప్పలేదు? శివాజీ అనసూయ అమాయకురాలు స్వయంగా శివాజీ అన్నాడు కదా. ఇది నోట్ దిస్ పాయింట్. నోట్ దిస్ పాయింట్. ఆయన అన్నంత మాత్రాన ఆయనే అమాయకుడు అనిపిస్తుంది. ఎందుకంటే నిజానికి అంత పచ్చగా వచ్చిన వాళ్ళకి లోకం అంతా పచ్చగా కనబడుతుంది, మనం మంచిగా ఉన్నాం కాబట్టి ప్రపంచం అంతా ఆయనకి మంచిగానే కనబడుతుంది. ఆయన వెనకాల చేసే కుట్రల తర్వాత ఆయనకు అర్థమైనాయి. అదే రోజున సాయంత్రం ఎవరెవరు జూమ్ కాల్స్ లో మాట్లాడుకొని నా మీద ఇంత కుట్ర చేశారో నాకు తెలుసు అన్నారు కదా. ఇప్పుడు కేసు స్టార్ట్ చేసిన వెంటనే పోలీస్ ఆఫీసర్కి వాడు చంపాడని తెలియదు. మెల్లమెల్లగా ఎంక్వైరీలో ఒక్కొక్కటి బయటపడుతుంటాయి. ఆ క్షణాన ఆయనకి తెలియకపోవచ్చు, తర్వాత తెలిసింది. అందుకే అన్నాడు ఆయన ఎవరెవరు జూమ్ కాల్స్ పెట్టుకున్నారు, ఎవరు నా మీద ఎంత కుట్ర పడుతున్నారు చెప్పుండాల్సింది. దమ్ముంటే శివాజీ బైక్ ఒక్క నిమిషం శర్మ గారు, ఒక్క నిమిషం. శేఖర్ గారు, ఇప్పుడు సామాన్లు అనే పదం తప్పు అన్నప్పుడు రాశి గారి ఫలాలు అన్నది కూడా తప్పే కదా. దీని గురించి మీరు ఏమంటారు? అంటే దీని గురించి ఎవరైనా కేసు కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. చెప్పేవి నీతులు, చేసేవి బూతులు, అంతే. దానికి అంతకు మించిన వేరే ఇదేం లేదు. డబుల్ స్టాండర్డ్స్ ఇవి ఒకటే కదమ్మా, ఇది జస్ట్ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. ఇంకా 100 ఉన్నాయి ఇట్లాంటివి. ఆయనకి తెలియదా? నేనైతే జబర్దస్త్ పెద్ద రెగ్యులర్గా చూడండి, కానీ ఈయన రెగ్యులర్ వాచర్ కాబట్టి ఆయనకి తెలుసు ఎన్ని బూతులు దాంట్లో దొరుకుతాయి అనేది. సినిమాల్లో లేవా? సినిమాల్లో కూడా ఉన్నాయి. ఏం లేవని చెప్పాను నేనేమన్నా ఇప్పుడు మీరు అన్నట్టు చికిరి పాటల్లో లేదా? ఉంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఉన్నాయి. ఎందుకు నేరం కాదో అయిపోతుంది కదా, అది ఎందుకు నేరం కాకుండా పోద్దో చెప్తాను. ఇది వరకు ఎన్టీ రామారావు గారు ఒక పాటలో డ్యాన్స్ చేస్తారు, హీరో హీరోయిన్ మధ్య డ్యూయెట్. అది హీరో అంటాడు, నీ పండు బాగుంది అంటాడు, నీ దగ్గర ఉన్న పండు బాగుంది అంటాడు. అప్పుడు హీరోయిన్ ఇలా చూస్తుంది, నాకు ఇవ్వవా నీ పండు అంటాడు. హీరోయిన్ అంటుంది, నేను ఇవ్వను అంటుంది, నీ పండు ఇవ్వా నాకు కావాలి. ఇట్లా డ్యూయెట్ అవుతుంది. ఇది ఎన్టీ రామారావు గారు జయసుధ గారు, బహుశా జయసుధ గారు అనుకుంటాను, వాళ్ళ మధ్య డ్యూయెట్ అది. ఇది ఒక పాట. ఇది విన్నోళ్ళకి ఏదేదో అనిపిస్తుంది. హీరో హీరోయిన్ నీ పండు ఇవ్వా అని అడగటం, నేను ఇవ్వను అంటాం, ఇవ్వు, ఇట్లా వాళ్ళ మధ్య జరుగుతుంది. కానీ వింటే అలా అనిపిస్తుంది. కానీ ప్రాక్టికల్గా ఆ పాట చూసామనుకో, ఎన్టీ రామారావు గారు నీ పండు బాగుంది అనగానే ఆమె చేతిలో ఒక పండు ఉంటుంది, ఇలా చూపిస్తుంది జయసుధ గారు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ఒక డ్యాన్స్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో, కొరియోగ్రాఫరు, చాలా జాగ్రత్తగా ఆ పాటని కూడా కొరియోగ్రాఫ్ చేశాడు. నీ పండు బాగుంది, ఇట్లా పండు తీసి ఇలా చూపిస్తుంది కావాలని జయసుధ. తర్వాత పండు ఇవ్వ అంటే ఇట్లా ఇవ్వను అని ఇట్లా పండుని ఇలా చూపిస్తుంది. సో ఇది పాటలో చూసామనుకోండి, ఎందుకంటే సెన్సార్ బోర్డు వాళ్ళు ఇదంతా చూస్తారు. ఒకటి బయటకు ఎలా వస్తుంది, ఒక సినిమా బయటకు వచ్చిందంటే సెన్సార్ బోర్డు వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తేనే బయటకు వస్తుంది. సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ అయిపోతే ఏ సినిమా బయట రాదు. సెన్సార్ బోర్డు ఇది చూసినప్పుడు నేను నా పండు ఇవ్వను, నీ పండు ఇవ్వ, ఇట్లా కొనసాగుతుంది పాట. ఆ పాట సూపర్ హిట్ సాంగ్ కూడా, నాకు పాట సరిగ్గా గుర్తు రావట్లేదు, బహుశా లారీ డ్రైవర్ సినిమా అయి ఉంటుంది. ఎన్టీ రామారావు గారు సీనియర్ ఎన్టీఆర్ గారు నటించిన సినిమా అది. మరి ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళ మీద కేసు ఏ విధంగా బుక్ చేస్తారు?
బుక్ చేయలేరు, ఎందుకంటే ఇట్స్ ఎ సాంగ్. అందులో కూడా వాళ్ళు షూటింగ్ కూడా అలా చూపించారు డాన్స్ చేసేటప్పుడు. మరి ఇక్కడ కేసు- ఏం లేదుగా. ఇది సినిమానా ఇక్కడ వేరే direct గా ఉంది ఇక్కడ కదా. అదే ఇక్కడ ఏం లేదు ఇక్కడ కదా, అదే. direct ఇక్కడ ఏ పన్ను చూపించలేదు ఇక్కడ కదా. అదే ఇక్కడ కూడా ఏ అదే పన్ను సంఘటన. చూపించలేదు కదా, ఇక్కడే ఇక్కడ చూపించలేదు కదా. ఇంకా గట్టిగా మాడితే అక్కడ కనీసం హీరోయిన్ చూసి డైరెక్ట్ మనిషిని కూడా చూపిస్తారు. అక్కడ ఇక్కడ మనిషిని ఎవరిని చూపించరు, ఎవరికి సంబంధం లేదు. కొంతమంది గారు అనే పదం ఉపయోగించి సో సర్లే ఒక సర్లే మర్యాద భావిస్తారు. రాశి గారు ఫలాలు అన్న దాంట్లో తప్పు లేదు. మరి అనసూయ క్షమాపణలు ఎందుకు చెప్పింది? అలాగే చెప్పాలంటే నేను చెప్తా. ఇప్పుడు శివాజీ గారు ఆ రోజు ఏమన్నారంటే సామాన్లు అనే మాట ఆయన కరెక్ట్గా ఏ కంటెక్స్ట్లో చెప్పారంటే ఏమన్నారు ఆయన, సామాన్లకు కనిపించే దాంట్లో ఏమీ లేదమ్మా అంటే ఆయన ఏమన్నారు, సామాన్యులకు కనిపించే దాంట్లో ఏం లేదమ్మా అన్నారు. సామాన్యులు అంటే ఎవరు, మీరు నేను జనరల్ పబ్లిక్ మీలాంటి వాళ్ళని చూస్తే ఎగబడతారు. సామాన్యులకు కనిపించకండి అన్నారు. సామాన్యులు అనలేదు ఆయన, సామాన్యులకు అన్నారు. ఓకేనా మీకు ఇప్పుడు? మీ ఒక్కరికి అలా ఏర్పడింది. ఆ, మీరు అనేది మీకు కూడా అలాగే ఏంటంటే ఏర్పడింది. అందరికీ రాశిగారి ఫలాలు అంటే మీకు అర్థమైంది, మీకు ఎలా అవునండి. అర్థమైందో అందరికి అలా అర్థం కాల. ఇప్పుడు అర్థమైంది కదా. కామెడీ షోలో చెప్పాలనుకుంటే సార్ వంద చెప్పుకోండి. చూడండి, ఆమె ఉపయోగించిన పదము రాజుగారి ఫలాల అని అంది తప్ప హీరోయిన్ రాజుగారి ఫలాల అల్లా. ఆయన కూడా సామాన్యులకు అన్నాడు తప్ప హీరోయిన్ సామాన్యులు రాజు అన్నా. ఫలాలు అనలేదే. అనసూయ సామాన్లు అనలేదు కదా, అనలేదు కదా. మహిళల సామాన్లు అన్నాడు అతను, అందుకే మహిళలు కేసు అల్లా. అయింది. మహిళలు అల్లా. మహిళల్లో సామాన్లు చూపిస్తే అందమని అనుకోకండి మహిళలు అన్నాడు. అనలా, సామాన్లు అనలా, చూపిస్తే అందమని అనలా, అనుకోవద్దు అన్నాడు. అనలా. సరే సరే ఓకే. ఇక్కడ అంటే మీ ఉద్దేశం ఏంటంటే మహిళా కమిషన్ కి ఇవన్నీ అంటే తెలియదు. అదే అంటున్నా, మీరు మహిళా ఇప్పుడు కమిషన్ కావాలి. పరిశీలించదండి. అసలు నేనన్నవా మాటం కాదు, అదే, చట్టబద్ధ పరిస్థితి వాళ్ళు అన్ని గమనిస్తారు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు ఇప్పుడు- నోటిఫై ఇప్పుడు చేసేస్తారు. ఏంటంటే ఈ సందర్భంలో కాదు. కూడా ఇప్పుడు రాశి గారి ఫలాలను తప్ప కొంతమంది నక్షత్రం గారి ఫలాలు అనొచ్చు కదా. ఇప్పుడు నక్షత్రాలు రాసులు ఇవన్నీ చూస్తారు, తిదివార నక్షత్రాలు అన్నట్టు. అలా ఒక జోక్ కింద తిది చూసావా అంటే తిది గారి చూసావా, అలా కూడా నక్షత్రం గారి చూసావా అని కూడా అనొచ్చు. అలాగే సామాన్యులకు ఇక్కడ కూడా అలాగే ఉండొచ్చు. సామాన్యులకు నక్షత్రం కనబడకండి గారి అన్న- ఫలాలు అనొచ్చు. సామాన్యులకు కనబడకండి అన్నాడు ఇందులో ఆయన. ఎటువంటి దాంట్లో కూడా మంచిగా ఎటువంటి ఆలోచిస్తే లేదు. మంచిగానే ఉంది, దాంట్లో చెడుగా కూడా- ఆలోచిస్తే చెడుగా అంతే, కనిపిస్తుంది. మీరే చెడుగా ఇక్కడ ఆలోచించారు. ప్రత్యేకంగా ఏ ఆవిడ ఎందుకు వ్యక్తిని చెడుగా సంబోధించలేదు. ఆవిడ ఆ లెక్కన అయితే సామాన్యులకు అన్నప్పుడు ఆవిడ చెడుగా ఎందుకు ఈ ఆలోచించారు? రోజున కూడా అది ఏంటంటే ఒక డబుల్ మీనింగ్ లాగా వస్తుంది ఆ, తప్ప ఇది కూడా అలాగే డైరెక్ట్ గా వస్తుంది సార్. రాదు. ఇది కూడా కాదు డైరెక్ట్ గా కాబట్టి రాదు. రాసి తెలివైనది, ఆమె హీరోయిన్ చేసింది కాబట్టి. ఇంకొకటి ఏంటంటే అది ఒక కామెడీ స్క్రిప్ట్ అని ఆమెకు తెలుసు. రాశి గారు చాలా తెలివైన వాళ్ళు, ఆమె చాలా గొప్ప అందంగా ఉంటారు. ఆమె చాలా సినిమాల్లో హీరోయిన్ గా చేసిన ఆమె. సినిమాల్లో ఒక స్క్రిప్ట్ ప్రకారమే ఒక హీరోయిన్ అని ఎవరి స్క్రిప్ట్ ప్రకారం చెప్తూ ఉంటారు. ఒక కామెడీ షోలో జస్ట్ స్క్రిప్ట్ ప్రకారం వాళ్ళు మాట్లాడతారు. దాని ప్రకారమే చూసింది కాబట్టి ఆమెకు తెలుసు కాబట్టి ఆమె సరదాగా నవ్వుకొని వదిలేసేసారు. ఈ రోజున 3 సంవత్సరాల తర్వాత కావాలని బయట తీసుకొచ్చి ఆమె చేత అనిపించకూడదు. కానీ ఇక్కడ అనసూయ గారు కావాలని ఎవరు బయటికి తీసుకురాలా. ఇప్పుడు ఈయన మీరు- రాజకీయం ఇప్పుడు మీరు చేస్తున్నాడు. తప్పు విషయం అంటే చెప్తా. ఆ రోజే ఆవిడ అన్నది, ఈ ఆ రోజున- రోజే నేను హర్ట్ అయినా, ఆ రోజే నేను కేసు పెడదాం అనుకుంది. ఎందుకు పెట్టలేదు? పెట్టలేదు, ఈ రోజు కూడా మరి- పెట్టలేదు ఆవిడ. మరి- అందరూ అలసీలాగా పోయి లేదు, జనాలు లేదు. బెదరకించాలనుకోరు కేసు కదా. పెట్టాలంటే ఎవరి మీద పెట్టాలి తెలుసా? ఆ. మీకు తెలుసుకోండి. ఆ. కేసు పెట్టాలంటే ఎవరి మీద పెట్టాలి? ఆ. జబర్దస్త్ నిర్మాత మీద అందరి పెట్టాలి, మీద పెడతారు. జబర్దస్త్ డైరెక్టర్ మీద ఆవిడకి ఎవరి మరి మీద వాళ్ళందరి మీద కేసులు పెట్టుకోవాలి. ఆవిడ- రోజా మీద కేసు పెట్టాలి. వినండి ఆ, వినండి, నాగబాబు ఆవిడకి మీద కేసు ఎవరి పెట్టాలి, మీద హైపర్ ఆది మీద పెట్టాలి. పెట్టాలంటే వాళ్ళ మీద పెట్టచ్చు. మరి మీరు వింటే అర్థమవుతుంది. ఇప్పుడు కేవలం అనసూయని ఎందుకు టార్గెట్ చేశారు ఇక్కడ? నాకు నచ్చలేదు. వాళ్ళందరి మీద ఎందుకు టార్గెట్ నాకు చేయట్లేదు? నచ్చలేదు. ఆవిడ డైరెక్ట్ నిజంగా లీగల్ గా పోదలుచుకుంటే వాళ్ళందరూ నిజంగా అందరూ లేదు. ఒక్క నిమిషం ఆమె నటనలో క్లియర్ మెన్షన్ చేసింది. నేను ఆమె ఆ పరిస్థితిలో కేవలం ఒక ఆఫ్టర్ ఆల్ ఒక యాంకర్ మాత్రమే. యాంకర్ అనేటువంటి వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఒక షోలో ఉండదు. వాళ్ళు ముందు చెప్పినటువంటి విధానాలే వాళ్ళు చెప్పాలి. సరే సరే, ఆవిడ మాట్లాడింది తప్పని తెలిసే కదా క్షమాపణలు చెప్పింది. డబ్బులు ఇస్తే ఎంత బూతులైనా మాట్లాడతాము మేము. తెలిసి కానీ తెలియక ఒక్కొక్కసారి డబ్బులు ఇస్తే ఎంత అనసూయ గారికి ఇస్తాం. గొప్పదనం ఏంటంటే ఇక్కడ అనసూయ మరి రోజా గారికి చెప్పండి, రోజా గారు ఎందుకు నవ్వింది, నాగబాబు గారు ఎందుకు నవ్వారు, అంటే వాళ్ళ ఆయన ఎక్స్ప్రెషన్ చేశారు, ఇవ్వండి. వాళ్ళు చేశారు కాబట్టి ఈవిడ చేసింది రైట్ అని దాక్కుంటారా? ఈమె చేసింది వాళ్ళు చేసింది రైట్ ఈమె వ్యక్తిగతంగా చేయలేదు. ఇక్కడ ఒక షో మొత్తం క్షమాపణ అదే చెప్పాలి. అంటున్నా. మీరు అన్నది ఏంటంటే జబర్దస్త్ ఇప్పుడు షో డబ్బులు మొత్తం ఇస్తే- మీరు సమాధానం మీకు డబ్బులు ఆన్సర్ ఇస్తే చెప్పాలా? దేనికైనా దిగజారుతారా? ఇప్పుడు ఈవిడ క్లియర్ గా స్క్రిప్ట్ జబర్దస్త్ ప్రకారం షోలో- చెప్పింది. జబర్దస్త్ షోలో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా స్క్రిప్ట్ శివాజీ మీద రాసుకోండి కేసు పెట్టలా. అవునా? జబర్దస్త్ లో వాళ్ళు ఇదే మాట్లాడుకున్నారు. శివాజీని ఎవ్వరు టార్గెట్ చేయాలి, ఈవిడ టార్గెట్ చేసింది. ఈవిడ సమాధానం చెప్పాలి. ఈమె ఒకటే టార్గెట్ చేయలేదు. ఆ, మరి మిగతా- మంచు లక్ష్మి గారిని అడగండి పోయి. మంచులక్ష్మి గారు జబర్దస్త్ షోలో చేయలేదు కదా. ఎప్పుడు మీరు టార్గెట్ శివాజీ గారిని ఈమెం చేయలేదు. ఈమె వెనక చాలా మంది ఉన్న కూడా చెప్పుండొచ్చు. కొంతమంది కొంచెం యాక్టివ్గా ఉంటారు కాబట్టి కొంచెం దీన్ని ఏమంటారు సోషల్ అవేర్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆవిడ ఒకలా అనసూయ గారికి సోషల్ అవేర్నెస్ ఎక్కువ అంటారు. ఆ సమయంలో అనిపించుండొచ్చు. ఆమె సంబంధించిన విషయాల్లో ఆమె రెస్పాండ్ అవుతుంది. అది ఆమె ఇష్టం అండి, ఎవరికైనా వాళ్ళ ఇష్టం. అది కంపల్సరీ వాళ్ళకి నచ్చిన విషయాల్లో ఇన్వాల్వ్ అవుతారు, నచ్చకపోతే ఇన్వాల్వ్ అవ్వరు. ఇక్కడ ఏంటంటే మీరు అన్నది ఏంటంటే
అనసూయ గారు కంపల్సరీ శివాజీ గారి మీద ఏదో చేశారు, అందుకని రివెంజ్ తీర్చుకుంటారు అనసూయ అన్నట్టుగా మీరు చెప్పేది వినపడుతుంది నాకు. అర్థం అలా పరమార్థం ఆవిడ చెప్పింది కదా, ఆవిడ వీడియోలో చెప్పింది కదా. ఇది కనుక ఉమెన్స్ కమిషన్ తెలిస్తే మీకే ప్రమాదం. బాబోయ్ సార్ భయం వేస్తుంది సార్. మరి భయం వేస్తుంది మీకే సార్. ప్రమాదం, అది అమ్మో సార్. తప్పది. ఆడపిల్ల మీద ఏంటి సార్ మీ యొక్క రాబందులు లాగా, ఒక రాబందులు అనేటువంటివి ఒక ఆడదాని మీద అంటే బేసికల్లీ మగాడిని అయితే రాబందులాగా పీక్ తినొచ్చు అంతేనా? అతను ఈయన క్లియర్ పీకులు చెప్తుంది కదా. మగాడంటే గుళ్ళ గట్టలాగా మీ ఇష్టం రాబందులు వచ్చి ఆడపిల్లని రాబందులాగా పీక్ తినకూడదు, మగాడిని మగవాడిని కూడా పీక్కొనొద్దు. మరి ఆడపిల్ల ఏమిటి సార్? ఆడవాళ్ళు మగవాళ్ళు సమానం. మరి ఆడపిల్లని పీకు తినకూడదు అంటే మగాడిని పీకు తినకూడదు. అవునండి, శివాజీ గారు స్పష్టంగా చెప్పారు. తెలుసో తెలియక ఒక మాట బయటకు వచ్చింది, అది వైరల్ అయింది. ఎందుకంటే సామాన్లు అనే పదం శివాజీ ఒక్కరే కాదు, చాలా మంది కూడా అంటారు. ఇప్పుడు మీరన్న పాటలో కూడా అదే ఉంది కదా. ఇది ఈ శివాజీ గారి ఇన్సిడెంట్ ముందే జరిగింది. అది చికిరి చికిరి పాటలో నీ సరుకు సామాను చూసి నీ వెంబడబడతా అంటాడు. అప్పుడు ఏం చేశారు, ఈ పాట ఎందుకు తప్పుగా చెప్తున్నా, నీ సరుకు సామాను చూసి నీ వెంబడబడ్డా అంటే హీరోయిన్ తోటి. అప్పుడు హీరోయిన్ దగ్గర కొంత సామాన్లు కనబడతాయి, ఏదో సరుకులు సామాన్లు ఆమె చేతిలో పట్టుకొని వెళ్తూ ఉంటది. ఈ సరుకు అవును అలా డిజైన్ చేశారు, ఏదో ఉండుండొచ్చు ఊహించుకుంటున్నాడు. నువ్వు పాట చూడే అలా కంపోజ్ పాట చూసి మాట్లాడు. చూసావా అందరూ చూసినారు కదా. కనపడలేదు, నాకు కనపడలేదు, నీకెట్లా కనపడలేదు? జాగ్రత్త. తర్వాత నీ సరుకు సామాన్ చూసి ఆయన హీరో నా మీసం లేచి నిలబడింది అంటాడు. ఇది ఆ పాటలో ఉంది. యాక్చువల్గా మీకు నిజంగా సరుకు సామాన్ అనేది ఇబ్బందిగా అనిపిస్తే, ఎందుకంటే తెలుగు డిక్షనరీ ప్రకారం సామాన్ అనేది బూతు పదం కాదు. మీరు వెళ్ళి సెన్సార్ బోర్డు కంప్లైంట్ చేసినా సరే అది భూత పదం కింద రాదు. సామాన్లు అనేది భూత పదం కాదు. భూత పదం కాదు కదా, మరి భూత పదం కాదు. వాళ్ళేం సెన్సార్లో కట్ చేయాల్సిన అవసరమే లేదు. చాలా మంది ఏంటంటే చికిరి పాటలో సరుకు సామాన్ల పదం కట్ చేసేయండి అంటారు. కట్ చేయాల్సిన అవసరం లేదు. దీనికి పూర్తిగా సెన్సార్ బోర్డు కూడా బాధ్యత వహిస్తుంది. సెన్సార్ బోర్డు పర్మిషన్ ఇచ్చింది కాబట్టి పాట బయటకు వచ్చింది, ఇది గమనించాలి. సో మీరు మంచిగా ఆలోచిస్తే అన్ని మంచిగా కనిపిస్తాయి, మీరు చెడుగా ఆలోచిస్తే అన్ని చెడుగా కనిపిస్తాయి. అనసూయ చెడుగా ఆలోచించండి. అనసూయ కూడా మంచిగా ఆలోచించి ఉండాల్సింది. అది సామాన్యులకు అంటే ఆవిడకి సామాన్యులు అని అర్థమైంది కాదండి. ఆయన మీద చూడండి, ఇప్పుడైనా గమనించండి. శివాజీ గారి మీద ఎటువంటివి ఏమి లేవు. ఆయన వచ్చారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, అది అయిపోయింది. ఆయన శుభ్రంగా ఇప్పుడు హాయిగా ఆయన పని ఏదో ఆయన చేసుకుంటున్నాడు కదా. దాని గురించి మనం మాట్లాడుకుంటాం తప్ప. ఇప్పుడు ఎవరైనా పిలిచారా ఎక్కడికైనా? ఆవిడ ఏ మహిళా కమిషన్ పిలిచారా? ఆవిడ ఏదైనా పోలీస్ స్టేషన్ పిలిచారా? లేదు కదా, ఆవిడ పని ఆవిడ చేసుకుంటుంది. అవును, మరి ఇంకేంటి? కానీ మంచు లక్ష్మి గారు కానీ మొగాళ్ళ గురించి ఏమైనా కామెంట్ చేస్తే, అసభ్యకరమైన కామెంట్ చేస్తే అప్పుడు ఆమెను పిలిచేవాళ్ళు. ఆమె తప్పు చేయని వాళ్ళని ఎందుకు పిలుస్తారండి? తప్పు చేసిన వాళ్ళే పిలుస్తారు. ఒకవేళ పొరపాటున మాట్లాడితే పొరపాటును తెలియజేసి సారీ కూడా క్షమాపణ కూడా చెప్తుంది ఖచ్చితంగా. తప్పు చేయలేదు కాబట్టి పిలవలేదు, తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా పిలుస్తారు, క్షమాపణ కూడా చెప్తారు. అవును, ఇప్పుడు నిజంగానే రాశి గారు కేసు పెట్టాలనుకుంటే ఇవాళ ఖచ్చితంగా కేసు కేసు లేదు. ఎందుకు లేదంటే లేదు. రాశి గారి ఫలాలు అనేది మీకు చాలా రాశి గారి ఫ్యాన్స్ కూడా పెట్టే అవకాశం, ఎగ్జాంపుల్ చెప్తాను, పెట్టడానికి అవకాశం ఎగ్జాంపుల్ చెప్తా. నిజంగానే ఆవిడకి క్షమాపణ రాసులు అన్నారు, నక్షత్రాలు రాసులు వార నక్షత్రాలు అంటే వాటిని అన్నారండి. ఆవిడ ఏమన్నా ఆవిడ క్షమాపణ చెప్పిన తర్వాత నువ్వు ఎలా చెప్తావు? ఎందుకంటే ఒక్కొక్కసారి ఆమె తెలిసి తెలియకుండా తెలియకుండా ఆయన సామాన్యులకు అన్నది వీళ్ళు సామాన్యులకు అనుకున్నారు, ఆయన తెలిసి తెలియకుండా క్షమాపణ చెప్పాడు. అర్థమైందా మీకు? ఒక్క మాట వినండి, నువ్వు ఒక మాట వినండి. అనేక మెయిల్స్ ఉమెన్స్ కమిషన్ వెళ్ళినప్పుడు ఉమెన్స్ కమిషన్ కూడా ఎంక్వైరీ చేస్తారు, చేసి అందులో అన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటారు. నిజంగా చట్ట ప్రకారం రాశి గారి ఫలాలు అనేది ఒక భూత పదం కాదు. నిజంగా సామాన్యులకి అనేది కూడా భూత పదం కాదు. నిజంగా అయి ఉంటే అది పొరపాటు జరిగినట్టే. పొరపాటు చేసింది కాబట్టి కదా ఇప్పుడు జనాలు ట్రోల్ చేస్తున్నారు. ఎవరో చెప్పారని ఎవరు కూడా బుక్ చేయరండి, జరిగింది అది కాదు. నిజంగా కూడా ఆమె మంచితనం ఏంటంటే ఆవిడ మంచితనం తోటి నటి ఆమె రాశి గారికి, రాశి గారు అంటే ఒక పెద్ద హీరోయిన్, ఆమె కూడా చాలా ఫ్యాన్స్ ఉన్నారు, చాలా మంది రాశికి కూడా అభిమాన సంఘాలు ఉన్నారు. ఆమె చాలా చక్కగా డాన్స్ చేస్తారు, చక్కగా అభినయిస్తారు. మరి అటువంటప్పుడు కూడా ఆమె హట్ అయింది కాబట్టి ఏమో బాధపడి, ఎందుకంటే సినిమా రంగంలో స్క్రిప్ట్ ప్రకారం అన్ని జరుగుతాయి, కాబట్టి సామాన్యులకు అలా సామాన్యులు ఆయన సామాన్యులకు చూపించకండి అన్నాడు. అంటే ఆయన క్షమాపణ ఎందుకు చెప్పాడు? మరి ఈవిడ ఎందుకు క్షమాపణ ఎందుకు చెప్పారు? ఈవిడ ఎందుకు చెప్పారు? అనసూయ ఎందుకు చెప్పింది? 3 కాళ్ళు ఈవిడ ఏం చేసినా రైట్, మీరు ఏం చేసినా తప్పు. ఆమె ఏంటంటే ఏంటంటే సార్ అని చెప్పారు. సో ఖచ్చితంగా ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. అంతే మరి.
సో రీసెంట్ గా ఒక పోస్ట్ అయితే పెట్టారు, అంటే క్షమాపణలు చెప్పిన తర్వాత ఈ పోస్ట్ అన్నమాట. ఏంటో నేను ఒకసారి చదివి వినిపిస్తాను, దాని గురించి ఒకసారి చెప్పండి. హీరోయిన్ తెరపై కాదు, సత్యం మాట్లాడే ధైర్యం, సొంత దారి నడిచే శక్తి, సరైన దానికి నిలబడే గుండె, అదే నిజమైన హీరోయిన్. మిగతా వాళ్ళు కేవలం నటులు మాత్రమే. దీని గురించి మీరేమంటారు? ఇప్పుడు ఏమైందంటే అసలు నాకు అర్థమైంది, నేను హీరోయిన్లు అన్నానంటే ఈవిడెందుకు ఫీల్ అయింది అంటే అసలు వీళ్ళందరూ హీరోయిన్లు కారు, నేనే అసలైన హీరోయిన్ అని ఆవిడ ఫీల్ అవుతుంది అన్న విషయం మనకి ఇవాళ అర్థమవుతుంది. ఇప్పుడు శ్రీదేవి గారు, లేకపోతే ఇప్పుడు పెద్ద పెద్ద హీరోయిన్లు తమన్నా, కాజోలు, సాయి పల్లవి, వీళ్ళు హీరోయిన్లు కారు, నేనే హీరోయిన్ కాబట్టి నువ్వు నన్నే అన్నావు అని ఆవిడ ఫీల్ అయింది. సో అదే ఫస్ట్ ఏంటి, థెరపీ ఏదో కావాలన్నారు. ఆవిడకి థెరపీ ఏమైనా కావాలా? నాకు అర్థం కాదు. హీరోయిన్ తెరపై కాదు, సత్యం మాట్లాడే ధైర్యం, ఇంకోటి సొంత దారి నడిచే మాట్లాడే ధైర్యం. ఇక్కడికి వద్దాం, సత్యం మాట్లాడే ధైర్యం. ఇప్పుడు ఈవిడ ఇందాక చెప్పిన క్షమాపణలు చూద్దాం. ఆ క్షమాపణల్లో ఈవిడ నాకు తెలుగు రాకపోవడం వల్ల వాళ్ళు చెప్పింది, ఈవిడ తెలుగు రాకుండానే ఒక టీవీ ఛానల్లో న్యూస్ రీడింగ్ చేసేసింది పాపం. అవును, అవునండి. చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదివిన వాళ్ళకి తెలుగు సరిగా రాదు, తెలుగు సరిగా రాదు. తెలుగు చదవడం వాస్తవమే, వాస్తవమే. ఈ రోజున మంచులక్ష్మి గారు అయితేనేమి, మరొక ప్రముఖ హీరోలు అయితే సత్యం ఇంగ్లీష్ మీడియంలో చదివిన వాళ్ళకి తెలుగు రాదు, ఇది వాస్తవం. మీరు ఎవరైనా చూసుకోండి, చిన్నప్పటి నుంచి తెలుగు సరిగా రాదు. రాకపోవచ్చు, తెలుగు రాని వాడిని అప్పుడు కూడా న్యూస్ ఛానల్లో రీడింగ్ తీసుకో, మీకు తెలుసు ఆ విషయం, ఈయన తెలియకపోవచ్చు. సరిగా రాదు న్యూస్ ఛానల్లో, అది కూడా సాక్షి ఛానల్లో ఎవ్వడు తీసుకోడు. తెలుగు చదవడం రాకపోతే ఎదురుగా ఇంత ఎందుకు తీసుకున్నారంటే, ఒక్క నిమిషం చదవడానికైనా రావాలి కదా తెలుగు. ఒక్క నిమిషం, రాశి ఫలాలు ఒకవేళ తెలుగు రాలేదనుకోండి, రాశి ఫలాలు అని అట్లా అయినా రావచ్చు, అంతేగాని రాశి గారి ఫలాలు అంత తెలుగు రాకుండా అయితే ఉండదండి. దీని గురించి మీరు ఏమంటారు? ఖచ్చితంగా సత్యం మాట్లాడే గుణం ఏదైతే ఉందో ఇప్పుడు మనందరికీ అర్థమైంది కదా. పాయింట్ నెంబర్ 1. రెండో చెప్పండి, సొంత దారి నడిచే శక్తి. సో మన దారిలో మనం నడుచుకోకుండా పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పి రాలేయడమే సొంత దారిలో నడిచే శక్తి అనమాట. అర్థమైందా మీకు? ఇంకా మూడో చెప్పండి, సరైన దానికి నిలబడే గుండె. సరైన దానికి నిలబడాలి. సరైన దారిలోనా? సరైన దానికి ఖచ్చితంగా నిలబడి, అంటే అవతల వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే అది తప్పు అని పిలిస్తే నువ్వు నిలబడతావు. మరి బాలయ్య బాబు గారు అన్నప్పుడు నిలబడే గుండె ఈవిడికి ఎక్కడికి వెళ్ళింది? ఆ గుండె ఏమైంది సార్? ఆ గుండె బతకాలి సార్. ఇది ఈ మూడు అర్థమైనాయి కదా మీకు ఇప్పుడు. సరైన దానికి నిలబడే గుండె అయితే బాలయ్య బాబుని ప్రశ్నించే మనిషి అయి ఉండేది. సత్యం చెప్పేట్టుంటే నిజంగానే నాకు తెలుగు వచ్చు అయినా కూడా ఏదో దీంట్లో చేశారని చెప్పి ఉండేది. సొంత దారి నడిచే శక్తి. నడుచుకుంటూ ఆవిడ నడుచుకుంటూ పోతుంటే ఎవరికి ప్రాబ్లం లేదు, పక్కన వాళ్ళ మీద రాలేడు ఎందుకు? సో ఇవన్నీ కూడా మన ఊరికే పైపైన రాసుకోవడానికి బాగుంటాయి తప్ప. అదే నిజమైన హీరోయిన్ అంట, మిగిలిన వాళ్ళందరూ కూడా నటులు అంట. ఇప్పుడు నేనే ప్రపంచంలో అసలైన హీరోయిన్ కాబట్టి మిగతా వాళ్ళందరూ ఫేక్. ఇప్పుడు ఫేక్ ఎవరో మీకు అర్థమైంది కదా. దీని గురించి మీరు ఏమంటారు శర్మ గారు? ఉద్దేశం చెప్పడం ఏంటంటే, సినిమాల్లో హీరో ఉంటాడు, సినిమాల్లో హీరోయిన్స్ ఉంటారు, సినిమాలో హీరో ఫైట్ చేస్తాడు, చెడు మీద మంచి చేస్తూ ఉంటారు. సో నిజమైన హీరో ఎవరంటే బయట కనబడతారు. ఎవరైనా ఒక ప్రాబ్లంలో ఉన్నప్పుడు వాళ్ళని కాపాడేవాడే నిజమైన హీరో. మనం బయట భావిస్తుంది అదే నిజమైన హీరోయిజం అని కూడా భావిస్తారు. అదేవిధంగా ఆమె చెప్పింది కూడా అదే, సత్యం మీద అంటే నిజం పలుకుతూ ఉండాలి, సరైన మార్గంలోనే ఉండాలి అనేటువంటి కొన్ని మోరల్ వాల్యూస్ ఆమె చెప్తున్నది. సో మోరల్ వాల్యూస్ ఫాలో అయ్యేవాళ్ళు నిజమైన, అంటే బయట అలాగా ఇప్పుడు ఆర్మీ ఉంది, నిజమైన హీరో ఎవరంటే బయట ఆర్మీ వాళ్ళే నిజమైన హీరోలు అంటారు. ఎందుకంటే వాళ్ళు నిజంగా ఫైట్ చేస్తున్నారు, బయట ఫైట్ చేసి మనల్ని కాపాడుతారు కాబట్టి. ఇదే విధంగా సమాజంలో కూడా ఎవరైతే ఒక మంచి పని చేస్తారో వాళ్ళే నిజమైన హీరో బాస్ నువ్వు అంటారు. అలానే హీరో ఒక అమ్మాయి చేస్తే నువ్వే నిజమైన హీరోయిన్ అంటారు. ఆ ఉద్దేశంతో చక్కగా మంచి మోరల్ వాల్యూస్ ఉండేటువంటి వాళ్ళే నిజమైన హీరోలు లేక హీరోయిన్స్ అని చెప్పడం ఆవిడ ఉద్దేశం. ఇక్కడ ఆమె ఒక లేడీ కాబట్టి, ఫీమేల్ కాబట్టి ఇలా సత్యంగా ఉండటము, ధైర్యంగా ఉండటం, సరైన మార్గంలో ఉండటమే హీరోయిన్ అని ఆమె అభిప్రాయం చెప్పింది. ఇది 100% కరెక్ట్. మీరు కూడా అందరూ మహిళలు ఫాలో అవ్వచ్చు ఖచ్చితంగా. కాకపోతే అది పాటించే వాళ్ళు నిజంగా హీరోయిన్లే, కానీ అది నేనే అనుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు చెప్పిన సాక్ష్యాలను బట్టి మీరు అనలైజ్. ఆమె ఎక్కడ ఆమె గురించి చెప్పినట్టు రాయలేదు. హీరోయిన్ అనేటువంటి డెఫినేషన్ వచ్చింది కాబట్టి నేను అనే పదం ఎక్కడైనా కనపడింది. ఆవిడ గురించి చెప్పుకొని రాయలేదు అని మీరు అంటున్నారు, మరి ఆవిడ ఎందుకు పెట్టుకుంది? ఆమె అందులో ఏమైనా ఎవరి గురించి అయినా ఒక పోయం ఉంటుందండి, ఒక పోయం ఉంటుంది, ఒక పోయం రాసాము, పోయం మనం చదివినప్పుడు ఒక పద్యం చదివినప్పుడు అది అందరికీ అన్వయిస్తుంది కాబట్టి తన గురించి చెప్పినట్ట కాదు కదా.
మీరు అది చాలా గమనించాల్సిన విషయం ఇది. చాలా మంచి మాట. ఎందుకంటే వాళ్ళు అన్ని ఆలోచించే చేస్తారు. కరెక్ట్. ఆయన చెప్పేది ఏంటంటే ఆవిడ ఆచరించదు, ఆవిడ చెప్తది. హీరోయిన్ అంటే డెఫినేషన్ కరెక్ట్. ఇప్పుడు ఆమె చెప్పింది ఏదైతే ఫాలో అయ్యారో వాళ్ళు హీరోస్ అవుతారు, మగవాళ్ళు అయితే హీరోస్ అవుతారు, ఆడవాళ్ళు హీరోయిన్స్ అవుతారు. నేను అది కాదు అంటే ఆవిడ అది కాదని నేను ఒప్పుకున్నారు ఇండైరెక్ట్ గా. ఎవరు అందరికీ చెప్పింది ఆమె ఫాలో అయితే ఆవిడ హీరోయిన్, నిజమైన రియల్ హీరో ఇన్ ద రియల్ లైఫ్. రియల్ లైఫ్ లో రియల్ హీరో మనం చూసాం కదా, రియల్ లైఫ్ లో రియల్ హీరోయిన్. కాబట్టి సార్ కూడా ఆవిడ గురించి కాదు, ఇది జనరల్ గా చెప్పింది అనే విషయం క్లియర్ చేసిన నేపథ్యంలో ఆ క్వాలిటీస్ ఆవిడకు ఉన్నాయి అని మనం అనుకోకర్లేదు. అది సార్ మీరు అనసూయ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు కదా, చాలా మంది అయితే కామెంట్స్ పెడుతున్నారు. సో సోషల్ మీడియాలో ఆవిడ చూపిస్తుంది, మేము చూస్తున్నాం అని చెప్పేసి ఒక వీడియో కూడా మీది వైరల్ అయింది. సో దాని గురించి ఏంటంటే ప్రైవేట్ ఫొటోస్ కానివ్వండి, ప్రైవేట్వి కానివ్వండి, అవి పబ్లిక్ చేయకూడదు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? దానివల్ల చాలా మంది మీద ఎఫెక్ట్ పడుతుంది అని కూడా చెప్తున్నారు. ఎఫెక్ట్ పడుతుందండి. ఒక సెలబ్రిటీస్, ఒక సినిమా రంగంలో ఉండేవాళ్ళు, ఒక మోడలింగ్ చేసేవాళ్ళు, కొన్ని రకాలైనటువంటి ఒక ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఉండేటువంటి వాళ్ళు కూడా ఆ విధంగా కూడా ఒక వాస్తవం చెప్పాలంటే ఈ ఫ్యాషన్ ఇండస్ట్రీ అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా $1.7 ట్రిలియన్ ఉన్నది. అది మన దేశంలో కొన్ని లక్షల కోట్ల రూపాయలు అయ్యేటువంటి టర్న్ ఓవర్ ఉంది దానికి. కొన్ని లక్షల మంది ఈ ఫ్యాషన్ ఇండస్ట్రీ అనే దాని మీద ఆధారపడి ఉన్నారు. ఇది గమనించాలి. శివాజీ గారు ఇవన్నీ గమనించలా. కేవలం చీర కట్టుకుంటే అంటే మరి ఈ రోజున కొన్ని లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ డిజైనింగ్ ఎలా చేస్తే బాగుంటుంది అని రీసెర్చ్ కూడా చేస్తుంటారు. ఈ ఫ్యాషన్ ఇండస్ట్రీ శివాజీ గారు ఇంకో మాట కూడా అన్నారు. శివాజీ గారి మాట వల్ల ఎఫెక్ట్ అవ్వలేదా? ఒక సినిమాలో సన్నివేశం ఉంది, ఉండండి, ఒక సినిమాలో సినిమాలో అనుకుంటాను, అందులో హీరో ఒక మాట అంటాడు, రియాలిటీ చెప్తున్నా, ఐ సినిమా అనుకుంటాను. ఆ సినిమాలో అతను ఒక ప్రముఖ హీరోగా ఉంటాడు. హీరో క్యారెక్టర్ కూడా హీరోని. అందులో ఒక ప్రముఖ హీరో ఏమంటాడంటే ఈ ఏదైనా కూల్ డ్రింక్స్ గురించి చెప్పినప్పుడు కూల్ డ్రింక్స్లో ఏంది కొన్ని మందు కలుస్తుంది అని ఏదో నోరు జారుతాడు, అందుకని నేను వాటికి యాడ్ చేయను. ఆ మాట అనడం వల్ల అది నిజంగా కూడా జరిగిన సంఘటన. అది నిజంగా జరిగింది, ఇండియాలో కూడా జరిగింది, బయట కూడా జరిగింది. దానివల్ల ఏమైంది, కొన్ని లక్షల కోట్ల రూపాయల బిజినెస్ పడిపోయింది. ఒక సమయంలో ఇండియాలో కూడా జరిగింది కదా, అందరు కూల్ డ్రింక్స్ వాటర్, అందులో కూడా ఆ సినిమాలో కూడా అదే ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆ మాట అతను ఎప్పుడైతే అన్నాడో మొత్తం కూడా కూల్ డ్రింక్స్ తాగడం ఆపేస్తారు. ఒక ప్రముఖ కోకోలా కంపెనీ అనుకుంటాను, మీకు అందరూ తెలిసే ఉండొచ్చు, ఇన్సిడెంట్ జరిగింది ఇండియాలో కూడా. మేబీ కొన్ని లక్షల మంది వాడటం సడన్గా ఆపేశారు. ఆ కంపెనీగా డిపెండ్ అయ్యి కొన్ని లక్షల మంది ఉద్యోగాలు చేసేవాళ్ళు, కొన్ని కోట్ల రూపాయల టర్న్ ఓవర్ బిజినెస్ అంతా పడిపోయింది. ఒక వ్యక్తి ఒక చిన్న మాట నోరు జారితే ఇన్ని కోట్ల రూపాయలు నష్టం అవుతుంది. లక్షల మంది నిరుద్యోగులు అడక్కదిన్నారు దానివల్ల. తెలుసా మీకు? ఇటువంటి సంఘటన చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. శివాజీ గారు అన్నారు మాట్లాడిన ఒక్క మాటల వల్ల కొన్ని లక్షల కోట్ల రూపాయల బిజినెస్కి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళందరికీ శివాజీ టార్గెట్ అయ్యాడు. అందుకే అతను అనసూయదేవి ఉందంటే అమాయకురాలు అన్నాడు. శివాజీ మాట్లాడిన మాటల వల్ల ఒక ఫ్యాషన్ ఇండస్ట్రీ మొత్తము అంటే వీళ్ళు రోజుకో డిజైన్ చేసి కొత్త కొత్త మోడల్స్. ఇప్పుడు మీరు ప్లెయిన్ చీర ఎందుకు కట్టుకోలేదు, మళ్ళీ ఇక్కడ బ్లూ, ఇప్పుడు నా చొక్కా చూడండి, ఇక్కడ బ్లూ లైన్ ఉంది, పసుపు, ఇన్ని లైన్లు ఎందుకున్నాయి, మీ చీరలో అన్ని రకాల డిజైన్స్ ఎందుకున్నాయి, ఇవి డిజైన్ చేస్తారు కొంతమంది. అలాగే ఫ్యాషన్ డిజైనింగ్ కొంతమంది చేస్తారు. దాని మీద ఆధారపడి లక్షల మంది బతుకుతున్నారు. మరి ఆ ఇండస్ట్రీ మొత్తం తీసి పక్కన పడేయటమేనా? శివాజీ గారి మాటల వల్ల చాలామందికి కూడా నష్టపోయే అవకాశం అయింది. వాళ్ళందరూ తగిలింది అతను చేసిన పని. అతను ఏ ఉద్దేశంతో చెప్పినా భారతదేశంలోనే మీరు కొట్టుకోండి ఎంతో తెలుగు ఇండస్ట్రీ, తెలుగు మరకు మాట్లాడుకున్నా కానీ దాదాపు 10,000 కోట్ల రూపాయల పైనే, కోట్లలో ఉంది టర్న్ ఓవర్. ఇదంతా లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరూ ఏమవ్వాలి? రోడ్డున పడాలి. శివాజీ గారి మాట జరిగేది ఇది కాదమ్మా. ఇప్పుడు డ్రగ్స్ ఉన్నాయి కదా, డ్రగ్స్ అనేది చాలా పెద్ద ఇండస్ట్రీ. దానివల్ల ఇప్పుడు ఈ అరకు అటు సైడ్ నుంచి బోల్డ్ అంత గంజాయి ఇవన్నీ కూడా అనధికారంగా సప్లై అవుతున్నాయి. అలాగే ఎర్ర చందనము ఇలాంటివి కూడా చాలా సప్లై అవుతున్నాయి. వీటి వల్ల కొన్ని కోట్ల రూపాయలు దాన్ని మీరు ఆ సినిమా చూస్తుంటే దాని మీద పంటలు పండించే వాళ్ళు, దీని మీద చాలా ఆధారపడి బతికే వాళ్ళు ఉంటారు. ఓకే, ఇప్పుడు సడన్గా మీరు డ్రగ్స్ని ఆపేస్తే ఏమైపోవాలమ్మా వాళ్ళంతా? ఇప్పుడు టాకింగ్ వెరీ అగ్లీ, వెరీ బ్యాడ్లీ. ఎందుకంటే డ్రగ్స్ వాడటం అనేది చట్ట విరుద్ధం అండి. మీరు చట్టపరంగా చట్టాన్ని గౌరవించండి. ఫస్ట్ మీరు చట్టాన్ని గౌరవించే విధంగా మాట్లాడండి. మీరు చట్టాన్ని అగౌరవపరుస్తున్నారు. ఒక ఫ్యాషన్ ఇండస్ట్రీ అనేటువంటిది మన బట్టలకు సంబంధించిన చట్టపరంగా ప్రభుత్వ అనుమతి పొంది కర్మాగారాలు ఉత్పత్తి చేస్తాయి. మీరు డ్రగ్స్ అనేది ఇల్లీగల్.
మీరు ఇల్లీగల్ సపోర్ట్ చేస్తున్నారు. ఇది కూడా చట్టాన్ని illegal. ఇల్లీగల్ ఎందుకు అవుద్ది? ఎందుకు Fashion చెప్పని? industry చెప్తే కదా, support. చెప్పనిస్తే కదా చెప్తా. Fashion Illegal industry ఎందుకు? లీగల్ బిజినెస్ అంటే Illegal. బొంబాయిలో మిల్లులు ఉన్నాయి అవన్నీ అడిగే కదా, చూసుకోవాలా? చెప్పని మీరు చెప్పని అన్నదేంటి? నేను చెప్పేది వినండి. ఇప్పుడు ఒక మాల్లోకి చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తిరిగే అర్హత ఉంది. అది పబ్బు కాదు. అందరూ ముసలి ముతక చిన్న పెద్ద అందరూ వచ్చేవారు. పిల్లలు 13 ఏళ్ళ నుంచి 18 ఏళ్ల లోపు పిల్లవాళ్ళు, దే ఆర్ కన్సిడర్ టు బి మైనర్స్ అండ్ ఆ టీనేజర్స్ వాళ్ళకి నువ్వు ఇలా ఇంతవరకు వేసుకొని ఇక్కడ దాకా వేసుకొని నువ్వు చూపించడం అనేది అబ్సల్యూట్లీ ఇల్లీగల్. వాళ్ళని ఏ రకంగానూ కూడా నువ్వు టెంప్ట్ చేయడానికి సెడ్యూస్ చేయడానికి ట్రై చేయకూడదు. నువ్వు ఇటువంటి డ్రెస్ ఎక్కడ వేసుకోవచ్చు? పబ్లో వేసుకోవచ్చు, 18+ కేటగిరీలో ఉన్న చోట వేసుకోవచ్చు తప్ప ఫ్రీడమ్ పేరుతో, ఫ్యాషన్ పేరుతో ఒక జనరేషన్ని నువ్వు నాశనం చేస్తానంటే ఆయన కోట్లు ఎక్కడ పోతాయో తెలియదు. ఈ కోట్ల కన్నా ఎక్కువైంది పిల్లల బిజినెస్, పిల్లల భవిష్యత్తు. ఈ రేపటి జనరేషన్ నాశనం అయిపోకుండా చూసుకుంటే మనం ఇంకా ఎక్కువ కోట్లు సంపాదిస్తాం. దీంట్లో వీళ్ళు డాక్టర్లు అవ్వచ్చు, ఇంజనీర్లు అవ్వచ్చు, సైంటిస్టులు అవ్వచ్చు, దేశం గర్వించదగ్గ బోల్డ్ అని మెడిసిన్స్ కనిపించి దాని నుంచి బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు. ఈ తొక్కలో ఫ్యాషన్ ఇండస్ట్రీలో వచ్చే డబ్బుల కన్నా ఈ గ్రూప్లో ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల్లో ఎవడన్నా సరే ఒక అద్భుతమైన సైంటిస్ట్ ఈ కరోనా ఒక మందు కనిపెడితే కొన్ని కోట్ల రూపాయల బిజినెస్ ఇండియాకి వస్తుంది. ఈడు అది చేయడం మానేసి ఆ హీరోయిన్ చూస్తూ సంగగార్చుకుంటూ వాడు చదువు మానేసి ఇదైపోతే అది పోతుంది. మనం కాపాడుకోవాల్సింది ఈ చిల్లర కోసం, ఆస్తుల కోసం కాదు, ఈ జనరేషన్ని కాపాడుకోవడం అనేది ఇంపార్టెంట్. అది నేను చెప్పేది. ఒక ఇంటర్వ్యూలో కూడా ఒక్క నిమిషం పర్మిషన్ తీసుకొని చట్టపరమైన అనుమతులు తీసుకునే వచ్చారు కదా అక్కడ నిధి గారు. మీరు చెప్పినటువంటిది నిజంగా అనేది మాల్స్ కి మీరు చెప్తున్నారండి. ఖచ్చితంగా ఏ మాల్స్ కి కూడా ఖచ్చితంగా సినిమాలకి సర్టిఫికేట్ ఇస్తారండి, యూ సర్టిఫికేట్. అవును, కొత్త విషయాలు చెప్తున్నారు. మాల్ వాడు మాల్స్ కి ఏ permission సర్టిఫికేట్ ఉంటుందండి ఎక్కడైనా? అవును, ఎక్కడ ఒక మాల్ చూపించండి, ఒక మాల్ పేరు చెప్పండి, తెలుసుకుంటాం మేము కూడా. అదేంటున్నా, మాల్ కి యూ సర్టిఫికేట్, ఖచ్చితంగా ఏ సర్టిఫికేట్ ఉండదు. కానీ దాంట్లో పిల్లలు కూడా మరి ఉంటారు, జ్ఞానం ఉండాలి కదా, ఉంటారు. ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. వచ్చిన కస్టమర్లు కూడా వాళ్ళకు నచ్చిన, అవును మాల్ లో అమ్మేదే వస్త్రాలు, వస్త్రాలు కొనుక్కోవడానికి వస్తారు. మీరు చెప్పేది ఏంటండి? అవును, అందరూ బాగుపడాలని చెప్తున్నాం, మీరు అలా అనకూడదు. మీరు అదే చేస్తున్నారు సార్. చిన్న అటువంటిప్పుడు మాల్ పెట్టకుండా ఉండాల్సింది. ఆ మాల్ లో పర్మిషన్ తీసుకున్నప్పుడు ఈవిడ ఈ టైపు బట్టలు వేసుకొస్తుందని చెప్పి ఎక్కడ వాళ్ళు సంతకం తీసుకోలేదు. మరి ఈ బట్టలు రాకూడదని సంతకం తీసుకున్నారా? జరిగింది కాబట్టి శివాజీ మాట్లాడాడు కాబట్టి ఇక నుంచి ప్రతి మాల్ లోను కూడా చిన్న పిల్లలు అందరూ ఉంటారు కాబట్టి ఎవరు ఇబ్బంది పడకుండా డ్రెస్సులు వేసుకున్న వాళ్ళని అలౌ చేస్తామని చెప్పి చట్టం తీసుకురావాలి. తీసుకురండి, నేను చెప్తున్నాడు తీసుకురండి. అది చట్టం తీసుకురావాలంటే చట్టసభల్లో ఒక ఇది చెయ్యాలి, ఒక ప్రొసీజర్ ఉంది. మీరు ఇక్కడ కుర్చీలో కూర్చొని చట్టం మార్పు చేయండి అని మార్పు చేయరు. ఇక్కడ దీంతోనే మొదలవుతుంది. ఏదో పెద్ద వచ్చాడండి యోధుడు. నువ్వు ఇక ఏం చేస్తావు ఇప్పుడు? 50 ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా అవునండి, నేనైనా మీరైనా నేనైనా సరే చట్టం తేవడం ప్రొసీజర్ ఉంటుంది. సంఘ సేవ 2 రకాలమ్మా. ఇప్పుడు సంఘ సేవ అంటే పిల్లలు బాగుండాలని కోరుకునే వాళ్ళు, ఇది ఇంకో సంఘ సేవ, సంఘ గడుచుకునే వాళ్ళ సేవ. ఆ సంఘ సేవ కావాలి ఈయనకి, నిజమైన సంఘ సేవ వద్దు. అది నేను చెప్పేది. మేము ప్యూర్ గా కూడా సమాజ హితం కోసం సమాజ హితం మేము బాగుపడాలంటే పిల్లల ముందు ఏంటి సార్ అడ్రస్ లో. అందుకనే అటువంటప్పుడు ఆ సినిమా ఫంక్షన్ లో ఉండేటువంటి కాస్ట్యూమ్స్ ఆమె వేసుకొని వచ్చి ఉండొచ్చు. అన్ని పర్మిషన్లు తీసుకొని పర్మిషన్ గురించి ఎవరికి కావాలి? పిల్లల భవిష్యత్తు పర్మిషన్ గురించి కాదు, పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడు. అవునండి, పర్మిషన్ ఇస్తే లులు మాల్ పోయి అడగండి మీరు ఎందుకు పర్మిషన్ ఇచ్చారని. అదే చేశారు. ఇదే లూలు మాల్ గురించి అది ఒక పొరపాటు అండి. చూడండి, ఇక్కడ ఎవరిది తప్పులేదు, ఆ సంఘటనలో ఎవరిది తప్పులేదు. ఎందుకంటే ఆమె ఒక హీరోయిన్ గా యాక్ట్ చేసింది. ఆ సినిమాల్లో ఏదైతే కాస్ట్యూమ్స్ వేసుకుందో ఆ కాస్ట్యూమ్స్ ని వాళ్ళు పబ్లిసిటీ చేసుకోండి, సినిమా ఫీల్డ్ అంటే పబ్లిసిటీ చేసుకో అనుకోండి, అలా వచ్చి ఉండొచ్చు కదా. సో ఇక్కడ తప్పు పట్టాల్సింది ఏమీ లేదు. ఈయన ఏ మాల్ అంటాడు, యూ మాల్స్ కూడా ఇట్లా ఇస్తా నాకు ఇప్పటివరకు తెలియదండి. శేఖర్ గారు, అనసూయ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారనమాట. వాళ్ళ అబ్బాయికి కూడా ఆమె డ్రెస్సింగ్ ఒక్కొక్కసారి నచ్చదని. సో అప్పుడు ఆవిడ ఏమని రిప్లై ఇచ్చింది అని అంటే, నా బాడీ నా ఇష్టం అని చెప్పిందంట. సో దీని గురించి మీరు ఏమంటారు? ఇందాక ఇది పిల్లల మీద ఎఫెక్ట్ పడదు అని చెప్పేసి ఈయన అంటున్నారు కదా. పిల్లలే కాదమ్మా, ఎవరైనా సరే పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఎబ్బెట్టుగా ఫీల్ అవుతారు. అంతెందుకు, మంచు లక్ష్మి గారు మొన్న ఒక దాంట్లో మాట్లాడుతూ, నేను ఒక గ్రామాలకు వెళ్ళినప్పుడు ఆడాళ్ళందరూ కూడా నైటీలు వేసుకొని వస్తున్నారు, ఎబ్బే అని చెప్పి ఆ మాట వాడింది. అలాగే ఎవరైనా సరే అందరికీ కామం రావాల్సిన అవసరం లేదు. మరి మీకు దమ్ముంటే మంచులక్ష్మి క్వశ్చన్ చేయి. నీకు దమ్ముంటే చాలా చేస్తున్నాను. నీ ముందే క్వశ్చన్ చేశాను. మంచులక్ష్మి క్వశ్చన్ చేయి. మంచులక్ష్మి గారు నువ్వు ఇలా ఎందుకన్నా అడిగి చూడు. దమ్ముంటే అడుగు మంచులక్ష్మి, అడుగు. మంచులక్ష్మి గారు మీరు అన్నారంట కదా, నైటీ గురించి కామెంట్ చేశారంట కదా, చెప్పండి, ఆన్సర్ చెప్పండి, అడుగు. ఆయన అటువంటి వాళ్ళని క్వశ్చన్ చేయి. అమాయకురాలైన అనసూయతో క్వశ్చన్ చేస్తారు.
అప్పుడు నీకు మంచు లక్ష్మి సరైన ఆన్సర్ చెప్తుంది తిడుతున్నారా, పొగుడుతున్నారా అర్థం నీకు కావట్లేదు. మంచు లక్ష్మి కరెక్ట్ ఆన్సర్ చెప్తుంది నీకు కరెక్ట్ గా మోహన్ బాబు నీకు ఆన్సర్ చెప్తాడు కరెక్ట్ ఆన్సర్ మంచిది మంచిది మరి సార్, అదే అంటున్నా. అంటే ఆవిడ మీరు అభిప్రాయం పిరికోళ్ళు, ఆవిడ చెప్పుండొచ్చు. మీరు పిరికోళ్ళు అడగలేరు ఎందుకు సార్ ఇక డిస్కషన్ ధైర్యం ఉండాలని మీకు ఆ చెప్తుంది. ధైర్యం ఉంది. మా మనసు ఏదో చెప్తుంది నేను కదా, ధైర్యం ఆన్ ఉండాలని కెమెరానే చెప్తుంది, చెప్పాను సత్యం కదా. పలకమని చెప్తుంది. ఆవిడ అన్న మాట సరైన మార్గం నడవండి అని చెప్తుంది. నేను అన్నాను కదా, నేను డైరెక్ట్ గా ఆవిడే అసలైన హీరోయిన్ అంటున్నారు కదా, మళ్ళీ అమాయకురాలని ఎందుకు అంటున్నారు మీరు? నిజమైన హీరోయిన్, సమాజంలో నిజమైన హీరోయిన్ అని చెప్పారు, సినిమాలో హీరోయిన్ అనే పదం ఉపయోగించలేదు. సమాజంలో కరెక్ట్ అవును, ఆమె నీతులు చెప్తున్నారు. చూడండి ఈయన చెప్పినట్టుగా ఆవిడ ఎంత మంచి ప్రజలందరికీ కూడా సందేశం, మీరంతా సత్యమును పలకండి, సరైన మార్గంలో వెళ్ళండి, అలా వెళ్ళిన వాళ్ళే నిజమైన హీరోలు హీరోయిన్స్ అన్నట్టుగా ఆవిడ చెప్పింది. మరి మరి ఎంత సత్యమును గొప్ప పలకాలి మాట అని అది. చెప్పేటప్పుడు ఎంత సత్యం గొప్ప మనం పలకాలి విషయము. కదా ఫస్ట్. గొప్ప మాట నేను అది. సాక్షిలో న్యూస్ రీడింగ్ చేసేప్పుడు ఎదురుగా తెలుగు వస్తుంటే చక్కగా చదవగలను, కానీ నాకు తెలుగు రాదు. సరిగా ఇదే రాదని సత్యం ఉండొచ్చు. అంటే, ఇదే సత్యం అంటే. సో అవునండి, first మనం తెలుగులో జనాలకి కూడా ఇదే సార్ ఇక్కడ ప్రాబ్లం. కొన్ని పదాలు తెలుస్తాయి, కొన్ని పదాలు తెలియకపోయి ఉండొచ్చు అండి. చెప్పేటప్పుడు కనీసం నువ్వు కొన్ని ఆచరించి పదాలు చెప్తే, తెలియకపోయి ఉండొచ్చు. నువ్వు ఆచరించి చెప్తే దానికి ఒక అర్థం ఉంటుంది. క్లియర్ కట్ గా తెలుస్తుంది అందరికీ, క్లియర్ కట్, చిన్న పిల్లవాడికి కూడా అర్థం అవుతుంది. ఇంకా దీని గురించి ఈయన మంచిగా ఆలోచిస్తే అన్ని మంచిగానే కనిపిస్తాయి, చెడుగా ఆలోచిస్తే అన్ని చెడుగానే కనిపిస్తాయి. మరి ఆవిడ ఎందుకు శివాజీ చెప్పింది చెడుగా ఆలోచించింది? ఎవరు? సామాన్యులకు అన్నప్పుడు ఆవిడకి ఎందుకు సామాన్యుల్లాగా వినపడింది? అందరికీ వినపడింది. రాశిగారి ఫలాలు కూడా ఆ అందరికీ రోజున వినపడింది కదా. ఆ మళ్ళీ రోజున అదే సమాజం దీనికి అందరూ వస్తున్నారు. రెస్పాండ్ అయ్యారు. ఆ శివాజీ గారి మరి విషయం అందరూ రాశిగారి రెస్పాండ్ ఫలాల్లో అయ్యారు. కూడా అందరూ రెస్పాండ్ అయ్యారు కేవలం కదా. ఒకరే కాదు. రాశిగారి ఫలాల్లో ఒకరే కాదు, అవును. అందరూ రెస్పాండ్ అయ్యారు కదా. ఆ. మరి ఇంకేంటి బాధ? సరే, మన భారతదేశంలో ముఖ్యంగా కట్టు బొట్టు అని అంటారు. అంటే ముఖ్యంగా మహిళలు గురించి ఎక్కువ మాట్లాడినప్పుడు కట్టు బొట్టు గురించి మాట్లాడతారు కదా. సో మరి ఇలాంటి డ్రెస్సులు వేసుకుని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది సమాజం మీద ఎఫెక్ట్ చూపించదా? దీని గురించి మీరు ఏమంటారు? మాకు సంఘ సేవతో సంబంధం లేదు, సంఘ సేవే కావాలి. ఆమె ఫాలోవర్స్ మాత్రమే ఆమె చూస్తారు. ఒకసారి కామెంట్స్ చూడండి, ఫాలోవర్స్ తిడుతున్నారు. అలా ఇప్పుకొని తిరగాలి అని అనుకుంటే ఫారెన్ కి వెళ్ళి చేసుకో, ఇక్కడ అది కరెక్ట్ కాదు అని అంటున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? ఇబ్బందికరమైన పోస్ట్ ఇస్తే ఆమె ఎప్పుడో ఈ పాటికి ఇబ్బందికరమైనా చట్ట విరుద్ధమైనా వెంటనే కూడా ఫోటో డిలీట్ చేసేస్తుంది. ఇంత డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్స్టాగ్రామే డిలీట్ చేస్తారు. ఇన్స్టాగ్రామ్లో చట్టం ఉంది క్లియర్గా, ఎవరైనా సరే ఏదైనా ఇబ్బందికరమైన చాలా ఫోటోలు మరి డిలీట్ చేయలేదు కదా. ఇన్స్టాగ్రామ్ పోయి అడగండి. నిజంగా ఎనీ అబ్యూస్ కాంటెంట్ ఈస్ దేర్, ఇన్స్టాగ్రామ్ ఇట్ సెల్ఫ్ యూజ్ ద లేటెస్ట్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దాన్ని నిజంగా అబ్యూజ్ ఫొటోస్ అనేటైతే డిలే ఆటోమేటిక్గా చర్యలు తీసుకుని డిలీట్ కూడా చేసే అవకాశం కూడా ఉంది. ఇక్కడ జరగలేదు కదా. దాని అర్థమైంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్సో రికగ్నైజ్ దట్ ద బికినీ డ్రెస్ ఇన్ ఏ స్విమ్మింగ్ పూల్ ఆర్ ఇన్ ఏ ప్రైవేట్ పార్టీ ఈజ్ నాట్ ఏ క్రైమ్. ఓకే, చట్టపరంగా అది ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఇంత కేర్ఫుల్ గా ఉన్నారు కాబట్టి మలేషియాలో బ్యాన్ చేశారు, ఆస్ట్రేలియాలో బ్యాన్ చేశారు, రేపు ఎల్లుండి ఇండియాలో కూడా బ్యాన్ చేస్తారు. చేయించండి, మీకు చేత అయితే చేయించు, నీకు దమ్ముంటే చేయించు. నాకు దమ్ముంటే ఎందుకు? జనాలు అందరూ వేసుకుంటే ఆటోమేటిక్ చేంజ్. నిజంగా అది నీకు దమ్ముంటే కింద పడుకో చెప్తా. నీకు దమ్ముంటే కింద పడుకో. మరి నీకు దమ్ముంటే ఇప్పుడు కింద పడుకో. ఇన్స్టాగ్రామ్ నీకు దమ్ముంటే తల కిందలుగా అన్నాడు. నీకు దమ్ముంటే నాలుక కొరుక్కో, నీకు దమ్ముంటే ముక్కు కొరుక్కో. వాళ్ళ మీద ఆధారపడి దమ్ముంటే అంటే అవును. మరి ఎలా మీరు స్టేట్మెంట్ ఎలా ఇస్తారు? ఎలా అంటే కళ్ళ ముందు కనబడుతుంది కదా. మలేషియాలో బ్యాన్ చేశారు, ఆస్ట్రేలియాలో బ్యాన్ అక్కడ రాజకీయ కారణాలు, రాజకీయ కారణాలతో వేరు వేరు చోట్ల జరిగి ఉండొచ్చు విషయాలు. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ అనేది ఒక చట్టబద్ధమైన సంస్థ, చట్టబద్ధమైన సంస్థ. ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ అనేది ఒక చట్టబద్ధమైన సంస్థ. వాళ్ళు ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకొని ప్రభుత్వం ఏదైతే వాళ్ళు చెప్పినటువంటి విధానాలన్నీ ఫాలో అవుతూ ట్యాక్స్ కడుతూ రన్ అవుతున్నటువంటి సంస్థలు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, కొన్ని రకాల సోషల్ మీడియాలో. సో వాళ్ళు చట్టాన్ని 100% గౌరవిస్తారు. చట్టాన్ని ఫాలో అవుతూనే కూడా అనసూయ పోస్ట్ చేయడం కూడా చట్ట ప్రకారం కరెక్టే. నిజంగా ఇబ్బందిగా అని ఉంటే అటువంటి పోస్ట్ డిలీట్ చేయడం జరుగుతుంది, రిమూవ్ చేయడం జరుగుతుంది పోస్ట్ని. ఇంత ఓపెన్గా ఉన్నప్పుడు ఒక మనిషిని ప్రత్యేకంగా కూడా కొంతమంది ఏంటంటే దాన్ని మిస్లీడ్ చేస్తున్నారు అనేది ఆవిడ బాధ. మిస్లీడ్ చేస్తున్నారు. శివాజీ గారిని ప్రత్యేకంగా టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని ఆయన ఉద్దేశం. శివాజీ గారి పదం అన్నట్టు కొన్ని వేల మంది, లక్షల మంది ఇన్స్టాగ్రామ్ లో యూజర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ పోస్ట్ పెడుతూ ఉంటారు. మరి అటువంటిప్పుడు అందరికీ కూడా సందేశం ఇవ్వండి, అందరు మీరు ఎవ్వరు కూడా పెట్టకండి అని చెప్పండి. అది చట్ట ప్రకారం కరెక్ట్ అయితే అందరూ చట్టాన్ని ఫాలో అవుతారు. భారతీయులు అందరూ చట్టాన్ని ఫాలో అవుతారు. చట్టాన్ని గౌరవించాలనే చెప్తున్నా. రాజ్యాంగాన్ని అందరూ గౌరవించాలి. అవును, రాజ్యాంగాన్ని గౌరవించాలని. కొత్త విషయాలు చెప్పండి సార్, అందరికి తెలిసిన విషయాలు. అక్కడ ఆ సంఘటనలో రాజ్యాంగాన్ని గౌరవించండి. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, ఎందుకు సార్? నేను ఇంత పద్ధతిగా మాట్లాడుతున్నాను, మీరు ఎలా మాట్లాడుతున్నారు చూడండి. చెప్పుకోండి చూద్దాం. ఉంటుందని చెప్తున్నారు. అడిగినప్పుడు మీరే చెప్పండి. ఇదేనా పద్ధతి అంటే? చెప్పండి.
ఇదే అనుకుంటే పద్ధతి అంటే ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుందమ్మా. ఇప్పుడు మనం ఎవాల్వ్ అవుతూ వస్తుంటాం, సమాజంలో ఏదైతే చేయడం అనుకుంటామో దాన్ని మెల్లమెల్లగా మనం వాటి కట్ చేసుకుంటూ వస్తుంటాం. ఇప్పుడు ఇవాళ ఇది రైట్ అనిపించింది, రేపు ఇంకోసారి తప్పు అనిపించవచ్చు. లేదు మనం ఫ్రీగా వదిలేసాం, దీనివల్ల యూత్ నష్టపోతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. అండ్ ఒక చోట ఉన్నట్టుగా ఇంకో చోట ఉండదు. దిస్ ఇస్ ఫెడరల్ గవర్నమెంట్ అంటే మొత్తం దేశం మొత్తానికి ఒకటే రూల్ వర్తించదు. ఇప్పుడు ఏంటంటే సెన్సిబిలిటీస్ డిఫరెంట్గా ఉంటాయి. ఢిల్లీలో ఉన్న సెన్సిబిలిటీస్ బాంబేలో ఉండవు, బాంబేలో ఉన్నది చెన్నైలో ఉండవు, చెన్నైలో ఉన్నది మన హైదరాబాద్లో ఉండవు, ఇక్కడ హైదరాబాద్లో ఉన్నది గ్రామ ప్రాంతాల్లో ఉండవు. నువ్వు అక్కడికి వెళ్ళి నేను బిగిన్ చేసుకొని తిరుగుతానంటే అక్కడ జనాలు కుక్కర్ కొట్టినట్టు పడతారు. సో ఇక్కడ కొంతవరకు ఇది ఉంటుంది. సో ఎక్కడ ఎలా ఉండాలి అనే దానికోసమే ఈ ఫెడరల్ గవర్నమెంట్ వచ్చింది. దీని అంటే దానికి తగ్గట్టుగా మనం చట్టాలు చేసుకుంటాం. ఈ సెక్షన్ ఇందాక ఆయన ఇంకొక దీంట్లో కూడా చెప్పినట్టు ఇది లేదు అది లేదంటే నేను చూపించాను ఆయనకి. IPC 294 ఏం చెప్తుందంటే అబ్సినిటీ అనేది ఎవరు డిఫైన్ చేస్తారు? ఇది అబ్సినిటీ నువ్వు ఎలా చెప్తావు అంటే ఒక పర్టికులర్ కమ్యూనిటీలో లేకపోతే ఒక ఊళ్ళో ఒక చిన్న గ్రామంలో వాళ్ళు ఇది అబ్సినిటీ అని చెప్పి ఒక 100 మందిలో 90 మంది చెప్పారు, లేకపోతే ఒక 60 మంది చెప్పారు అనుకోండి, మెజారిటీ ప్రివైల్స్. సో ఇదందరూ కూడా ఇది తప్పు మాకొద్దు అని చెప్తే అది తీసేయాలి. అంతేగాని వాడు ట్యాక్సులు కడుతున్నాడనో లేకపోతే వాడు ఇంకోటనో ఎవడో ఉపేక్షించలేదు. ఇది ఎందుకంటే మనం ఎన్నుకున్న మన గవర్నమెంట్ మన జనరేషన్స్ కోసం మనం పోరాడుకుంటున్నది. అంతేగాని ఎవడో ఏదో చేశాడు వాడే గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతున్నా అంటే నై చల్తా. గవర్నమెంట్ కూడా మారిపోతుంది. ఇప్పుడు జనాలు చెప్పినప్పుడు వినకపోతే ఏమవుతాయి? ఓట్లేరు, రేపు గవర్నమెంట్ మారిపోద్ది. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. ఎన్ని గవర్నమెంట్లు మారలేదు, ఎన్ని పాలసీస్ జనాలు తప్పు పట్టలేదు. సో ఒకసారి ఆయన వచ్చి మద్యపాన నిషేధం అంటాడు, ఇంకోసారి లేదు తీసేస్తూ ఉంటారు. సో జరుగుతుంటాయి, పాలసీస్ అనేవి మారుతుంటాయి. మారడానికి కారణం ఏంటి? ఇది డిస్కషన్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది, 100 మందికి 1000 మందికి స్ప్రెడ్ అవుతుంది. లేదు నేను ఎట్టాగే ఉంటా, ఎవరు ఏమైనా చూపించుకొని నేను 50 ఏళ్ళు వచ్చినా 60 ఏళ్ళు వచ్చినా సంఘ గార్చుకుంటూనే ఉంటా అని చెప్పనుకుంటే అనకూడదండి. మీరు అభిమానులని గౌరవించండి. ఎందుకంటే ప్రతి హీరోయిన్కి అభిమానులు ఉన్నారు, ప్రతి హీరోకి అభిమానులు ఉన్నారు, సెలబ్రిటీస్ అభిమానులు ఉన్న వాళ్ళని గౌరవించాలి. అభిమానులు ఉంటేనే సెలబ్రిటీస్ ఉంటారు. నేను ఇప్పుడు ఏమంటానంటే మరి ప్రభాస్ గారు డార్లింగ్ అని ఎందుకంటారు? ప్రేమతోటి ప్రేమ ఉంటుంది, ఎఫెక్షన్ ఉంటుంది. జనరల్ గా వచ్చే జనరేషన్ గురించి ఆలోచిస్తారు, వాళ్ళ పిల్లలు లేకపోతే మన వాళ్ళు, వీళ్ళ జీవితాలు ఎలా ఉండాలి అని ఆలోచిస్తారు. ఈ టైంలో కూడా ఆవిడ బికినీ చేసుకుందా, ఆవిడ క్యూట్గా ఉందా అని ఆలోచించే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వర్మ లాంటి వాళ్ళు ఇప్పటికీ కూడా వాళ్ళకి ఏంటంటే ఫ్యామిలీ సంఘం వీటితో సమస్య లేదు, నాకు నా ఎంటర్టైన్మెంట్ నాకు కావాలి అనే టైప్లో హక్కు ఉందా లేదా? ఈయనకి కూడా ఉందిగా. రామ్ గోపాల్ వర్మ చెప్పింది, అనసూయ గారి ఇద్దరు ఒకటే. గమనించండి, నా లైఫ్ నా ఇష్టం అన్నాడు. కరెక్ట్. నా లైఫ్ ఇతరులకు ఇబ్బంది కలగనంత వరకు తన జీవితం తన ఇష్టము. ఇతరులకి ఆర్జీవి గారి మీరు అనకూడదు, ఎవరున్నారు ఎవరు లేరు అనేది ఇబ్బంది కలిగింది. నా బాడీ నా ఇష్టం, నేను చూపించుకుంటా, మెయింటైన్ చేస్తున్నాను అని అన్నది. సార్ ఒక ప్రాస్టిట్యూట్ కూడా ఇదే మాట చెప్తుంది, నా బాడీ నా ఇష్టం, పడుకుంటే నా ఇష్టం అంటది. ప్రాస్టిట్యూషన్ ఈజ్ నాట్ ఇల్లీగల్ ఏం కాదు. అది ఒక కొంప పెట్టుకొని దాంట్లో ఇది చేస్తే తప్ప పర్సనల్గా చేసుకుంటే అది నాట్ అన్ ఇల్లీగల్ బిజినెస్. సో అది కూడా అనొచ్చు, రేపేళ్ళు ఉండో వాళ్ళు కూడా అనొచ్చు, మా ఇష్టం అనొచ్చు. కాకపోతే ఇట్స్ ప్రెడిక్షన్, ఊహాజనితం ఏముంది. ఇప్పుడు అన్ని ఊహించుకొని చెప్పండి. మీకు సినిమా ఇండస్ట్రీలోనే ఎంతమంది వీటిలో పట్టుబడ్డ వాళ్ళు మనకు తెలీదా? శ్వేతా బసు ప్రసాద్ లాంటి వాళ్ళు, నేషనల్ అవార్డు విన్నింగ్ వాళ్ళు కూడా పట్టుబడి న్యూస్ అయినా మనం చూడలేదా? సో ఇది పెద్ద ఎంతేమీ లేదు దీంట్లో. సో రేపో ఎల్లుండో ఇది కూడా లీగల్ చేసేసేయండి, మా ఇష్టం, మా బాడీ మా ఇష్టం, మేము ప్రాసిక్యూషన్ చేసుకుంటాం, ఇంకోటి ఏదో చేసుకుంటాం అంటే సరే గవర్నమెంట్ కూడా చేసేయచ్చు. కానీ ఒక సంఘంగా ఒక రెస్పాన్సిబిలిటీగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే దీనికోసం ఫైట్ చేస్తారు. ఆపండి, మాకు ఈ దరిద్రం వద్దు అని చెప్పి ఫైట్ చేసి కొన్ని ఊళ్ళలో అసలు ప్రగతి నగర్కి వెళ్ళండి, దట్స్ ఎ కమ్యూనిటీ. అక్కడ మీకు ఎక్కడైనా ఒక లిక్కర్ షాప్ చూపించండి. ఎందుకంటే దే ఫాట్ ఫర్ ఇట్. వాళ్ళు తయారు చేసుకున్నారు, అలా ఒక కమ్యూనిటీని బిల్డ్ చేసుకున్నారు. గవర్నమెంట్ ఏం చేయగలిగింది? ఏమీ చేయలేదు. ఇవాళ ప్రగతి నగర్లోకి నువ్వు ఒక బాటిల్ పట్టుకెళ్ళు, దట్స్ డిఫరెంట్. సో ఒక ఆదర్శమైన కమ్యూనిటీని బిల్డ్ చేసుకుందామా? లేదు నా ఎంటర్టైన్మెంట్ నాకు కావాలి, నెక్స్ట్ జనరేషన్ ఏమైపోయినా పర్లేదు అనుకునే వాళ్ళ గురించి ప్లీజ్ డోంట్ టాక్ లైక్ ఊరికే మాట్లాడాలి. మీ రెస్పాన్సిబిలిటీ మీ మాటల్లో కూడా భారతీయులమే, భారతదేశం యొక్క గొప్పదనాన్ని కాపాడడానికే ప్రయత్నం చేస్తున్నాము. ఇందులో ఇంకొకరికి ఇబ్బంది కలగకుండా నువ్వు ఏమైనా చేసుకున్నారు. ఇబ్బంది కలుగుతోంది అని నీకు ఒక 10 మంది చెప్పినా, 100 మంది చెప్పినా, 1000 మంది చెప్పినా నువ్వు స్టిల్ నా రైట్సే నాకు కావాలి, మీ ఇబ్బంది ఏమైనా నాకు అవసరం లేదు అనేది ఎక్కడ జరుగుతుందమ్మా? ఇవాళ ఆవిడ కామెంట్స్లో 100,000 మంది
తప్పు, కరెక్ట్ కాదు అని చెప్పి నాన్న రకాల కొంతమంది తిడుతూ చెప్తున్నారు, కొంతమంది మంచిగా చెప్తున్నారు. ఏం చెప్పినా కూడా స్టిల్ షీఈస్ పోస్టింగ్ ద సేమ్ కంటెంట్ అగైన్ అండ్ అగైన్. సో ఈయనకి తర్వాత ఏం పెట్టలేదు కదా, అదేదో ఒక సంఘటన. ఆమె ఒక వ్యక్తి తన జీవితంలో అనేక సంఘటనలు పెడుతుంటారండి, అందులో ఒక సంఘటన అది ఇబ్బంది కలగకుండా కావాలని కూడా చేస్తున్నారు. ఈ ఇబ్బంది కలుగుతుంది చెప్పిన తర్వాత కూడా మీరు ఇలాగే చేస్తున్నారు అంటే దాన్ని ఏమనాలి? మీరు ఎలా అయినా చావండి, నా అది మీరు ఇందాక అడిగిన మాట అదే, మా అబ్బాయికి ఇబ్బంది కలిగింది నేను పట్టించుకొని మీరెవర్రా నాకు చెప్పడానికి. సో దట్స్ ఈయనకి కనీసం ఆ రెస్పాన్సిబిలిటీ అయినా ఉంది, వేరే వాళ్ళకి ఇబ్బంది కలగనంత కాలం అని. తన కన్న కొడుకు ఇబ్బంది కలిగినా పర్లేదు, లేకపోతే 100 మంది 1000 మంది కామెంట్లు పెట్టి నాకు అవసరం లేదు. అవునండి, నువ్వు ఎవరు అసలు అనసూయ గారు చెప్పడానికి? నువ్వు ఇందాక ఒక మాట అన్నావు కదా, యువతల వాళ్ళకి నువ్వు మాట నీకు చెప్తున్నా, నువ్వు అన్న మాట నీకు చెప్తున్నా, నీకు అధికారం ఏం లేదు అన్నావే ఇందాక ఒక మాట. ఏమన్నావు? ఇతరులకి ఇబ్బంది కలగకుండా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని 1000 మంది. అంటే మీరు అనసూయ గారి ఫాలోవరా? నేను కాదు కదా. మరి ఫాలో కానప్పుడు ఆమె ఫోటో మీరు ఎలా చూసారు? ఆవిడ ఫోటో నేను చూసాను. మరి మీరు ఏం బేస్ చేసుకుని మాట్లాడుతున్నారు ఇప్పుడు? ఏమిటది? మీరు ఆవిడ ఫాలోవర్ కాదు, మరి ఆమె పర్సనల్ ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకుంది, అది ఎవరు చూసే అవకాశం ఉంది? ఆమె ఫాలోవర్స్ చూస్తారు. పర్సనల్ ఇన్స్టాగ్రామ్ ప్రైవేట్ ఫోటోలో ఉంటే అది వేరు, పబ్లిక్ ఉంటే అందరికీ కనబడుతుంది. అందరికీ కనబడినప్పుడు నేను చూడక్కర్లేదు. మీ న్యూస్ ఛానల్స్ లో అదే పనిగా చేస్తున్నారు, కింద బోల్డ్ అని వాళ్ళ కామెంట్స్ అని కూడా ఉన్నాయి. దానికి నేను ఫాలోవర్ అవ్వాల్సిన పర్లేదు, మీరు కావాలంటే చెక్ చేసుకోండి ఫాలోవర్ అవునో కాదు. మీలా నేను సంఘ గార్చుకునే టైప్ కాదు. అభిమానులు ఒక రీతు చౌదరికి కూడా అభిమానులు ఉన్నారు, అనేక హీరో సమంత అభిమానులు లేరా? రష్మిక అభిమానులు. ఒక రీతు చౌదరి అంటే ఒక రీతు చౌదరికి కూడా అంటే రీతు చౌదరిని మీరు ఇప్పుడు కించపరిచారా? కించపరచలేదు. అవును, అంటే ఒక రీతు చౌదరికి సెలబ్రిటీ. రీతు చౌదరి పట్ల చాలా ఎంతో మర్యాద పూర్వకంగా మాట్లాడుతున్నాను. చౌదరికి కూడా అంటే ఆమె వన్ ఆఫ్ ద లేడీ అని అంటే బిగ్ బాస్ కాంటెస్ట్ లకి అభిమానులు ఉన్నారు. కానీ మీరు అలా బిగ్ బాస్ కాంటెస్ట్ అయినటువంటి రీతు చౌదరికి ఉన్నారు అన్నాను, గౌరవిస్తున్నాను. లేదు, ఆమెకు ఎంతో ఫ్యాన్స్ ఉన్నట్టు ఆమె బిగ్ బాస్ లో చివరి వరకు వచ్చింది. ఆఖరికి ఒక రీతు అభిమానులు ఉన్నారు అన్నాను, అభిమానులు ఉన్నారు, ఆమె ఫ్యాన్స్ బేస్ ఆడుకుంది. అది ఎంత వరకు కాదు, ఇది తప్పు. అభిమానుల్ని మీరు ఇలా కించపరచకూడదు. అభిమానులు అవును, అభిమానులు చౌదరి అభిమానులందరూ నేను ఇప్పుడు కించపరిచారు, గౌరవిస్తున్నాను అని చెప్తున్నా. సరే, ఫైనల్ కి వచ్చేద్దాం. ఇంకా అయితే ఈ వివాదం శివాజీ గారు వస్త్రాధరణ గురించి మాట్లాడినప్పటి నుంచి అంటే అనసూయ గారు దానికి రియాక్ట్ అవ్వడం, ఇంకా కొంతమంది సెలబ్రిటీలు రియాక్ట్ అవ్వడం, సో కొంతమంది ఆవిడకి సపోర్ట్ చేయడం, కొంతమంది ఆవిడకి నెగిటివ్ గా ఉండడం. సో దీంతో పాటు అసలు దేశాలు దాటి అన్వేష్ దీని గురించి కామెంట్లు చేయడం, ఇది మొత్తానికి మతం మీదకి వచ్చింది. దీని గురించి మీరు ఏమంటారు? అదేదో సినిమాలో డైలాగ్ ఉందమ్మా, నీ క్యారెక్టర్ తెలియాలంటే నీ శత్రువు ఎవడో తెలియాలి, ఏదో తెలియాలంటే నీ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నీ వెనకాల ఈ థీరీ ఏదైతే ఉందో, ఒక వెస్ట్రన్ ఐడియాలజీ బలవంతంగా మన ఇండియన్ క్రౌడ్ మీద రుద్దడానికి ప్రయత్నిస్తున్న సో కాల్డ్ ఇంటెలెక్చువల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఎవరు ఒకసారి చూద్దాం. ఓకే, ఒక నా అన్వేష్, ఒక ఆర్జీవి, ఒక చిన్మయ్, ఒక అనసూయ, మంచు లక్ష్మి గారు. సో వీళ్ళందరూ కూడా ఒకనొక టైంలో మంచు లక్ష్మి గారు షీ ఈజ్ అ యుఎస్ రిటర్న్, ఓకే, అనసూయ యుఎస్ రిటర్న్, ఓకే. చిన్మయ్య గారి సంగతి నాకు ఐడియా లేదు, బట్ షీ ఈజ్ నాట్ అవర్ స్టేట్, పక్క స్టేట్ నుంచి వచ్చారు, ఇక్కడ ఏదో ఉంటున్నారు, అది చేసుకుంటున్నారు. ఇక ఆర్జీవి అండ్ అన్వేష్. సో అన్వేష్ విషయానికి వస్తే దేశాల్లో వేశ్యలతో తిరుగుతూ అవి రీల్స్ చేసుకుంటూ పెట్టుకుంటూ వాటి ద్వారా ఏదో డబ్బులు సంపాదించుకుంటాడు. ప్రతి దేశానికి వెళ్తాడు, శాండ్విచ్ మసాజ్లు అంటాడు, థాయిలాండ్కి వెళ్తాడు, ఏదో వెళ్ళి అక్కడ వాళ్ళతో కూర్చొని ఆఖరికి ఆయన ఆ వేశ్యలతో గడిపేటప్పుడు కూడా అంటే పక్కన కూర్చొని షూట్ చేసేటప్పుడు కూడా ఇట్లా పెట్టుకొని ఇది కవర్ చేసుకోమా అని చెప్పిన మహానుభావుడు. అండ్ అలాగే ఎవరన్నా చూపిస్తే నేను సంఘ గార్చుకుంటూ చూస్తాను, బాగుంటుందా అనే ఒక సంఘ సేవకుడు. ఓకే, సో ఇది ఇతని నేపథ్యం. అలాగే ఆర్జీవి గారి సంగతికి వస్తే ఆయన ఎటువంటి సినిమాలు ఫస్ట్లో చాలా అద్భుతమైన సినిమాలు తీశారు, అద్భుతమైన డైరెక్టర్, మంచి జీనియస్. బట్ తర్వాత ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఆఖరికి ఆయన అటువంటి సినిమాలు, మీకు అర్థమైంది కదా, మీ అందరికీ తెలిసిన విషయం. సో అటువంటి సినిమాలు తీసాడు. తర్వాత ఆయన ఫిలాసఫీ కూడా మారిపోయి ఆయన ఏం చెప్తున్నారంటే సమాజము, కల్చరు ఇవన్నీ కూడా ట్రాష్, వీటి గురించి మీరు పట్టించుకోకండి, మీ బతుకు
మీరు అది ఆయన వేరే స్టేజ్ అంటే సమాజం గురించి కేర్ చేసే వాళ్ళు కాదు. ప్లీజ్ కరెక్ట్ దిస్ పాయింట్. Okay. ఆయన అలా అనలేదు. ఆర్జీవి గారిని మీరు అనకండి అట్లా. Culture ఆర్జీవి అనేది గారు ఒక చెప్పింది ఏంటంటే అయ్యో, చాలా నా చెప్పారండి. లైఫ్ నా ఇష్టం అన్నారు తప్ప మీ అందరు కూడా అలా చేయండి ఎవరు సందేశం ఇవ్వాలి. ఆయనే అనసూయ చెప్పారు. గారు కూడా ఎవరికి సందేశాలు Point ఇవ్వట్లేదు. అదే. నా లైఫ్ నా ఇష్టము, అయ్యో. నా జీవితం నాకు నచ్చినట్టు బతుకుతాను అని అన్నది. ఇక్కడ ఆర్జీవి గారు చెప్పింది, అనసూయ గారు చెప్పింది దాదాపు ఈక్వల్ గానే ఉన్నాయి. వినాల్సింది ఏంటంటే, నీ సో వెనకాల- వేరే వాళ్ళని ఇలా ఉండాలని నీ ఇన్ఫ్లుయెన్స్ వెనకాల- చేయట్లేదు. వినండి వేరే సార్. వాళ్ళకి ఎవరికి చెప్పలేదు కాబట్టి అది అనకూడదు. మీరందరూ కూడా సింగిల్ గా ఉండండి, నేనేమన్నానో మీరందరూ మీరు భార్యను చెప్పలేదు వదిలేయండి అని రాజుగా ఎప్పుడేం చెప్పారా? నేనేమన్నా- చూపించండి, ఒక్క వీడియో చూపించండి. చూపిస్తా. ఎప్పుడు చెప్పలేదు. నిన్నగాక మొన్న తన జీవితం తను గడుపుతున్నాడండి. మీకేం బాధ? ఆయన నాకు చట్ట ఏ ప్రకారం బాధ? హక్కు ఉంది అతనికి. నేనేం దాని తన గురించి భార్యతో ఆయన తను దూరంగా ఉంటున్నాడు. అది అరే, ఆర్జీవి గారి ఇష్టం. చెప్పనివయ్యా. మరి ఎందుకు అంటున్నావు అనవసరంగా? నేను అంటున్నా ఆర్జీవి నీకేం గారి బాధ? ఫ్యాన్స్ కూడా హర్ట్ అవుతారు. మరి మంచిది నువ్వు మరి అంతేగా? మీరు అలా అనకూడదు. నేను చెప్పేది పూర్తిగా వినండి. ఆ. తర్వాత మాట్లాడు. అనని మాటలు సత్యం పలకండి, నిజం పలకండి ఎప్పుడు అనేది నా ఉద్దేశం. మీకు వినకపోతే మీరు అనని మాటలు చూడండి. అన్నాడని అనకండి. నిన్న కాక మొన్న స్వప్న గారితో ఒక ఇంటర్వ్యూలో ఆయన కల్చర్ ఈజ్ ఎ మీనింగ్లెస్ వర్డ్ అని ఆయన అన్నారు. మీరు కావాలంటే చూడండి, చూస్తారా? ఏం కల్చర్ అన్నాడు? కల్చర్ ఎక్కడైనా సరే కల్చర్ అనేది మీనింగ్లెస్ వర్డ్. సో ఆయనకి బేసికలీ ఈ కల్చర్ మీద లేకపోతే ఒక విలువల మీద పెద్ద నమ్మకం లేదు. సో అటువంటి వాళ్ళు లేకపోతే అటువంటి సినిమాలు తీసిన వాళ్ళు వచ్చి ఒక ఈ ఐడియాలజీ కరెక్ట్ అని చెప్తే జనాలు తీసుకోగలరా? ఈయన తీసుకుంటారు. ఓకే, మీరు అలా అనకూడదు. మీరే మీ అంతా మీరు అందుకే అన్ని ఊహించుకొని అంటుంటారు. అన్వేష్ నేను తీసుకున్నాను, మీకు తెలుసా? నేను తీసుకోవచ్చు. తీసుకున్నారు కాబట్టి తీసుకోలేదు కదా. అలాగే అవునండి. అన్వేష్ అనే వ్యక్తి ఇటు వేసలతో తిరుగుకుంటూ అటువంటి శాండ్విచ్ మసాలాలు ఇవన్నీ చేసుకుంటూ ఆటగాడు అని పేరు తెచ్చుకున్న మహానుభావుడు. ఆయన చెప్తే జనాలు నమ్ముతారు. సో ఈ కాజ్ వెనకాల నిలబడిన పెద్ద మనుషుల్ని మనం చూస్తే ఒకసారి కొంతమంది యుఎస్ రిటర్న్డ్ వాళ్ళు ఆ కల్చర్ని ఇక్కడ వద్దనుకున్నారు. కొంతమంది మగవాళ్ళలో అయితే ఎక్కువగా వీళ్ళు స్త్రీలోలుగా లేకపోతే వేసల చుట్టూ తిరుగుతూ లేకపోతే అటువంటి సినిమాలు తీసే ఈ పెద్ద మనుషులు వీళ్ళు వచ్చి మనకి చెప్తున్నప్పుడు ఈ కాజ్ బలహీనపడదా? వీళ్ళు ఏదైతే వాదిస్తున్నారో నేను అనేది ఏంటంటున్నాను, ఈ కాజ్ అనేది హీరో అనుకుందాం. ఈ కాజ్ ఏదైతే ఉందో ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బట్టలు వేసుకోవచ్చు, అడగడానికి ఎవరికి హక్కు లేదు అనే కాజ్ ఏదైతే ఉందో దాని వెనకాల ఉన్న ఈ 10 మంది పెద్ద మనుషులు. ఇంకొక మంచు లక్ష్మి గారు కొన్నాళ్ళ క్రితం చేసిన ఒక వీడియోలో అమ్మాయిలు డేట్ యాజ్ మచ్ యాజ్ యూ వాంట్, 4 బిర్యానీలు తింటేనే మీకు ఏదో తెలుస్తుంది. సో ఇది తర్వాత అంతవరకే అన్నది. ఇందులో తప్పేం కనిపించట్లా. మంచిది. 4 బిర్యానీలు సో ఏది తింటే టేస్ట్ తెలుస్తుంది, అంతవరకు ఆపేసింది కదా. మరి అందులో అసభ్యత ఏం కనిపించట్లేదు. అసభ్యత ఏమి కనిపించట్లేదు అంటే అక్కడ టాపిక్ అది అప్పుడే మీరు సెలెక్ట్ చేసుకోగలుగుతారు. సో వీడే కావాలి అని వీడే ఫర్ రెస్ట్ ఆఫ్ మై లైఫ్, నా జీవితానికి అంతా కూడా ఇంక వీడే కావాలి అని పిచ్చి అది భ్రమల్లోకి వెళ్ళకండి. మీరు 4 బిర్యానీలు తినండి, అప్పుడు మీకు అర్థమవుతుంది అని చెప్పన్నారు. దాన్ని అనేక మందికి అనేక రకాలుగా అర్థమవుతుంది. దాన్ని మంచిగా ఆలోచిస్తే మంచిగా అర్థమవుతుంది, ఇంకో రకంగా ఆలోచిస్తే ఇంకో రకంగా అర్థమవుతుంది. అది పాజిటివ్ థింకింగ్ చేయండి సార్, చేసి చెప్పండి. పాజిటివ్ థింకింగ్ అనే చేయండి సార్, చేసి చెప్పండి సార్. పాజిటివ్ థింకింగ్ అనే చేయండి చేస్తున్నారు. సార్, చెప్పండి సార్. వేరు ఇష్యూస్ అవి మీకు ఇంకో రకంగా అర్థమైంది. మీరు చెప్పండి సార్, మీకే రకంగా అర్థమైంది చెప్పండి. అవునండి, పాజిటివ్ గా ఆలోచిస్తే మంచిగానే కనిపిస్తుంది. పాజిటివ్ థింకింగ్ ఎలా థింక్ చేయాలో ఒకసారి చెప్తే వ్యూవర్స్ కూడా అర్థం అవునండి, వాళ్ళు చేసుకుంటారు. కూడా చెప్పడం కూడా చాలా జాగ్రత్తగానే మాట్లాడతారు సెలబ్రిటీస్. ఆమె అన్నది ఒక ఉద్దేశము, ఆమె బహుశా తిండి గురించి మాత్రం మాట్లాడి ఉండొచ్చు. అంతవరకే నేను అవసరమైనంత వరకే తీసుకుంటాను. అది సో అర్థమైంది కదా సార్ గారి భావజాలం. అంటే నేను చెప్పదలుచుకోలేదు, అందుకని చెప్పలేదు. అర్థమైంది. సో దీన్ని బట్టి మాకు అర్థమైపోయింది. అంటే ఇప్పుడు యువతల పక్క కాజ్ కోసం ఉన్న వాళ్ళు ఎవరు? ఒక గరికపాటి గారు, ఇలాంటి వాళ్ళు. సో మనకి చాలా అంటే ఆఖరికి మహిళా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో లైక్ పెద్ద పెద్ద కార్యకర్తలు వీళ్ళందరూ కూడా వచ్చి మా పిల్లలు చెడిపోతున్నారు అనే కోణంలో వీళ్ళందరూ వచ్చి కూడా చేస్తారు. సో ఈ వెనకాల ఉన్న ఈ కాజ్ వెనకాల ఉన్న సీతక్క గారు కూడా దీని గురించి రియాక్ట్ అయ్యారు. ఒక విషయం తెలుసా, శారద గారు కూడా మహిళా కమిషన్ తరపున ఆవిడైతే పిలిచిందో ఆవిడే చాలా క్లియర్ కట్గా చెప్పింది ఆడవాళ్ళందరికీ కూడా, ఇది మన తెలుగుదనం కట్టుబొట్టు అనేది చాలా ఇంపార్టెంట్, దాని నుంచే మనకి గౌరవం వస్తుంది, గౌరవప్రదంగా డ్రెస్ చేసుకోండి అని ఆవిడే ఒక ఇంటర్వ్యూలో నిన్నగాక మొన్న ఒక క్లారిటీ ఇచ్చింది. ఎందుకంటే ఇది పెరిగి దావానంలాగా వ్యాపించి ఇటువంటి ఐడియాలజీ అంతా కూడా బలవంతంగా దిస్ ఈస్ క్లియర్ కట్ అమెరికన్ ఐడియాలజీ. అక్కడ ఉన్న ఐడియాలజీని తీసుకొచ్చి ఇక్కడ రుద్దే ప్రయత్నం చేస్తున్నారు ఇన్ ద ముసుగు ఆఫ్ హిందూ. నిన్నగాక మొన్న మంచు లక్ష్మి గారు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆవిడ ఏమంటుందంటే నేను హిందువుని అని చెప్పినప్పుడు ఒక హిందువు ఇలాంటి మాటలు చెప్పగలరు. సో ఇక్కడ అంటే నిజంగానే మీరు హిందువులే, కానీ అక్కడికి వెళ్ళి ఏదో
అది వంట పట్టించుకొని వచ్చి అది ఇక్కడ జనాలకి రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక దారుణమైన సత్యం ఏంటంటే ఎవరైతే ఈ ఇండస్ట్రీ మీద గ్లామర్ మీద బతకాలని అనుకుంటున్నారో, పారాసైట్స్ చిచి కాదు ఆ విషయం కాదు, ఎవరైతే ఇండస్ట్రీ మీద ఆ గ్లామర్ మీద బతకాలనుకుంటున్నారో వాళ్ళు ఎన్నాళ్ళ వరకు గ్లామర్గా ఉండగలరు? మిగతా వాళ్ళందరూ కూడా మామూలుగా ఉండి వీళ్ళు గ్లామరస్గా, అంటే మరి పొట్టి పొట్టి బట్టలు వీళ్ళు వేసుకుంటే మిగతా వాళ్ళు కాకుండా ఇప్పుడు అందరూ కూడా అదే బట్టలు వచ్చారనుకోండి, వాళ్ళని ఎవరు చూస్తారు? ఇంకొకటి, నిజంగా ఈ యూఎస్ రిటర్న్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా నిజంగానే యూఎస్లో ఆపర్చునిటీస్ ఎందుకు రాలేదు వీళ్ళకి? ఎందుకంటే అక్కడ ఆడియన్స్ లేరు, అక్కడ వేరు, వాళ్ళకి సైఫై థ్రిల్లర్లు ఇటువంటి ఇక్కడ ఇలా సంఘగార్చుకొని చూసే బ్యాచ్ అక్కడ లేదు. ఇలా పొట్టి బట్టలు వేసుకుంటే ఇలా ఎంతకన్నా పొట్టి బట్టలు వేసుకునే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు, అక్కడ ఏకంగా న్యూడిటీ కూడా ఉంటుంది. సో అక్కడ నై చల్తా, ఎక్కడైతే మనకి మార్కెట్ ఉంటుంది ఇక్కడ ఇవన్నీ కొత్త వింత, అమ్మో ఏదో జరిగిపోయింది, అర్రే ఏదో సీన్ వచ్చేసింది చూసేయాలి, ఇటువంటి కామం ప్రకోపించే ఒక రకమైన చర్యలు ఇవన్నీ కూడా సినిమా మీద చూపించడం ద్వారా యూత్ని ఆకర్షించి డబ్బులు చేసుకుంటున్నారు వీళ్ళని ఒక తప్పుదోవలకి నెడుతున్నారు. ఒకవేళ అది కూడా అనుకున్న తర్వాత ఇప్పుడు అందరూ ఇలాగే మారండి, అందరూ ఇలాగే మారండి, వీళ్ళ మార్కెటే పడిపోతుంది కదా. ఇప్పుడు ఏంటంటే ఉన్ననాళ్ళు మనం దున్నేసాము, ఇప్పుడు మనకి 50 ఏళ్ళు దాటిపోయినాయి, మనకి సర్వీస్ అయిపోయింది, ఇంకా మిగతా వాళ్ళకి మార్కెట్ ఉండకూడదంటే అందరూ ఇలాగే అయిపోయారు, మిగతా వాళ్ళకి మార్కెట్ ఉండదని, అంతేనా? సో నేను అనేది ఏంటంటే ఆ డైలాగ్ నాకు పర్ఫెక్ట్గా గుర్తురాట్లా, నీ శత్రువు ఎవరిని బట్టి నీ బలం అర్థమవుతుంది, నీ ఫ్రెండ్స్ ఎవరిని బట్టి నీ క్యారెక్టర్ అర్థమవుతుంది అన్నట్టుగా ఈ ఐడియాలజీ ఏదైతే ఉందో దీని వెనకాల ఉన్న పెద్ద మనుషులు మనం చూస్తే ఈ ఐడియాలజీ ఎంత గొప్పదని అది అర్థమవుతుంది. దీనికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం గమనిస్తే అది మంచిదా చెడ్డదా అనేది జనాలకి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. అది చూసారు కదా, ఇది ఇవాల్టి స్పెషల్ వీడియో. దీని గురించి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం అలాగే వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.